చూద్దాం. ధ్యేయమంత్రः श्रीगुरुभ्यो नमः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं। ధన్యవాదः. అస్తు, ధన్యవాదాः. 6వ పాఠం ఎక్సర్సైజ్ పార్ట్ తీయండి, చేద్దాము. 6వ పాఠం ఎక్సర్సైజ్ పార్ట్ 107 నా పేజ్ నెంబరు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ఉదాహరణలో చూపించినట్లుగా కర్తరి రూపాలని కర్మణి రూపాల్లోకి మార్చమని చెప్పిచ్చారు. అంటే తవతు ప్రత్యయ రూపాలు ఇచ్చారు, వాటిని క్త ప్రత్యయ రూపాల కింద 3 రాయాలి. పుంలింగ, స్త్రీలింగ, నపుంసక లింగాలు 3 కూడా రాయాల్సి వస్తుంది. సో ఫస్ట్ది పఠితవాన్ అని వచ్చింది. ఏం చెప్పాలి? పఠిత పఠిత పఠితం. దృష్టవాన్ దృష్ట దృష్టా దృష్టం. లిఖితవాన్ లిఖిత లిఖిత లిఖితం. ఇష్టవాన్ ఇష్ట ఇష్ట ఇష్టం. అంటే దీనికి దేనికి వస్తుంది? ఇచ్చతికి వస్తుంది. ఓకే. నీతవాన్ నీత నీత నీతం. సుప్తవాన్ నిద్రపోయాడు. సుప్తం. రైట్. నిరూఢవాన్ నిరూఢవాన్ అంటే నిర్వహించాడు. ఇట్లాంటి మీనింగ్స్ చాలా ఉన్నాయి. మీనింగ్స్ నిరూఢ అనే శబ్దానికి వన్ ఆఫ్ దమ్ ఈజ్ నిర్వహతి, నిర్వహణం అని చెప్పే మాట వస్తుంది కదా. సో ఆ దానికి కూడా నిరూఢవాన్ అనే మాట వస్తుంది. కాబట్టి నిరూఢవాన్కి ఏమొస్తుంది? నిరూఢ నిరూఢా నిరూఢం. మృతవాన్ మృతం. మిలితవాన్ మిలితం. దగ్ధవాన్ దగ్ధం. కల్పితవాన్ కల్పితం. ఓకే. వర్ధితవాన్ ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను మీకు. వర్ధతే ఉంది కదా, వర్ధతే వెర్బ్ తెలుసు కదా. వర్ధతేకి ఏమొస్తుంది? తాప్రత్యయము వృద్ధవాన్ వస్తుంది. ఓకే, వర్ధితవాన్ రాదు. వర్ధతే అంటే పెరగటము. సో దానికి వృద్ధ ధాతు కాబట్టి వర్ధతే కూడా అంతే, వృత్తవాన్ వస్తుంది. ఓకే. సో అలాగే వర్ధతేకి వృద్ధవాన్ వస్తుంది. వృద్ధ వృద్ధ వృద్ధం అనేవి క్తా ప్రత్యయాలు వస్తాయి వర్ధతేకి. కానీ ఇప్పుడు పఠతికి పాఠయతి రూపం ఎలాగో వర్ధతేకి వర్ధయతే అనే రూపం అలా వస్తుంది. ఓకే, అంటే పెంచటము, పెరగటము, పెంచటము ఉంటుంది కదా డిఫరెన్స్. సో ఆ వర్ధయతికి వచ్చే రూపం ఇది. వర్ధితవాన్ అని చెప్పే రూపం దానికి, అంటే పెంచాడు అని చెప్పడం. ఓకే. వృద్ధవాన్ అంటే ఏంటండి? ఇంకోసారి చెప్పండి. చెప్తాను. సో వర్ధతే ఇప్పుడు మనకి పఠతి అంటే చదవటం, పాఠయతి చదివించటం. అలాగే వర్ధతే అంటే పెరగటం, వర్ధయతి వర్ధయతే 2 రకాల ప్రయోగాలు కనిపిస్తుంటాయి. సో దానికి అర్థం ఏంటి అంటే పెంచటము అని అర్థం వస్తుంది. ఇప్పుడు చెట్లు పెరుగుతాయి, తల్లి పిల్లలను పెంచుతుంది, అవునా?
అంతేనా? సో అలా వచ్చినప్పుడు వర్ధతేకి వృద్ధవాన్ అనేది వస్తుంది, క్తవతు ప్రత్యయము. సో క్త, వృద్ధ, వృద్ధ, వృద్ధం అనే మాటలు వస్తాయి. ఓకే. సో వృద్ధ అనే దానికి అర్థం ఏమిటి? యాక్చువల్గా పెరిగినవాడు అని అర్థం. అంటే వయస్సు పెరిగినవాడు కావచ్చు. జ్ఞాన వృద్ధ అంటే అర్థం ఏంటి? జ్ఞానంలో పెరిగినవాడు అని అర్థం. సో వృద్ధ అనే మాట అక్కడి నుంచి వచ్చింది. కానీ ఇక్కడ వర్ధితవాన్ అన్నారు. చాలా మంది పొరపాటు పడతారనమాట. వర్ధితవాన్ అనగానే వర్ధతేకి రాస్తారు, చెప్తారు. కానీ కాదు, వర్ధతేకి వృద్ధవాన్ తవతు అవుతుంది. వృద్ధ, వృద్ధ, వృద్ధం ప్రత్యయాలు అవుతాయి. మరి వర్ధితవాన్ దేనికి వస్తుంది అంటే వర్ధయతి ఆర్ వర్ధయతే, రెండు రకాల రూపాలు కనపడుతూ ఉంటాయి. సో దాంట్లో ఏంటంటే అంటే పెంచటము అనే అర్థంలో వర్ధితవాన్ పెంచాడు. అలాగే దానికి అప్పుడు ఎలా వస్తాయి? వర్ధిత, వర్ధిత, వర్ధితం అంటే మాత్ర శిశువు వర్ధిత అన్నాం అనుకోండి, తల్లి చేత శిశువు పెంచబడ్డాడు అనే మీనింగ్ వస్తుంది. సో దానికి వర్ధిత, అందరికి కనిపించడానికి వర్ధిత అని కనపడేసరికి ఏమవుతుందంటే వర్ధతేకని రాసేస్తారు చాలా మంది. అది తప్పు అని చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ప్రక్షాళితవాన్. ప్రక్షాళితః ప్రక్షాళిత, ప్రక్షాళిత, ప్రక్షాళితం. మార్జితవాన్. మార్జిత, మార్జిత, మార్జితం. పీతవాన్. పీతః, పీతః, పీత, పీతం. దర్శితవాన్. ఇది కూడా చూసుకోవాల్సింది ఏమిటి అంటే పైన దృష్టవాన్ వచ్చింది, రెండో నంబర్ చూడండి. పశ్యతికి తవతు ప్రత్యయము దృష్టవాన్. పశ్యతి చూస్తున్నాడు అనడానికి తవతు ప్రత్యయము దృష్టవాన్. సో దాంట్లో చూడబడినది ఆర్ చూడబడ్డాడు ఇలా వచ్చినప్పుడు దృష్ట, దృష్ట, దృష్టం అనే మాటలు వస్తాయి. కానీ చూపించాడు అనడానికి ఏమని రావాలి మరి? దర్శయతి. చూపిస్తున్నాడు అనడానికి దర్శయతి అనే మాట వస్తుంది. సో దానికి దర్శితవాన్ తవతు ప్రత్యయం అవుతుంది. చూపబడ్డాడు, చూపబడింది అని చెప్పే అర్థాల్లో దర్శిత, దర్శిత, దర్శితం వస్తాయి. ఓకేనా? ఆ డిఫరెన్స్ తెలియాలి. రైట్? ఓకే ఫైన్. మేడం ఒక నిమిషం. వర్ధితవానికి ఏం చెప్పారండి? వృద్ధవాన్ అని చెప్పారు కదా. కృష్ణపటి గారు చెప్పండి. వర్ధతేకి వృద్ధవాన్ అని చెప్పారు కదా, అది చెప్పిన అప్పుడు ఫస్ట్ దా ఒత్తు పెట్టి తర్వాత రెండో దా రాయాలి కదండి. డౌట్. వృద్ధ అనే మాట ఎట్లా రాస్తారు? దా రాసి దాని కింద ధా రాస్తారు. అవునా? ఒత్తు పెట్టరు, దాని కింద ధా రాస్తారు. మామూలు దా, అల్ప ప్రాణం దా రాసి కిందన ధా రాస్తారు. అదే వృద్ధవానికి కూడా రాసేది. రైట్? ఎస్ పెన్. పద్మజ గారు చెప్పండి. ఇక్కడ ఇది దర్శయతి అన్నారు కదా మహోదయ, అట్లాగే వర్ధితవానికి ఏమని చెప్పారు? వర్ధయతి, వర్ధయతి అని చెప్పాను. వస్తు అండి. కిందన మేడం నిరూఢకి అసలు దాని పేరేంటి? ధాతు రూపం ఏంటి మేడం? నిర్వహతికి నిరూఢ అనే వస్తుందండి. వహతికి ఊఢ అనే వహతికి గుర్తుందో లేదో, వహతి అని తవతు ఊఢవాన్ అని వస్తుంది. ఊఢ, ఊఢ, ఊఢం తా ప్రత్యయాలు వస్తాయి. సో ఉపసర్గ చేరింది కాబట్టి నిరూఢ. నిర్వహతి, నిర్వహతికి వస్తుంది నిరూఢవాన్ ఆర్ నిరూఢ, నిరూఢ, నిరూఢం తా ప్రత్యయ రూపాలు వస్తాయి. ఓకే. టెక్స్ట్ ఇచ్చారు బాక్స్ లో. వర్తమాన కాల క్రియాపద రూపాలు మాత్రమే ఇచ్చారు. అంటే మనకు మామూలుగా తెలిసినటువంటి. ఒక్క నిమిషం ఉండండి, ఈవిడెవరో కనెక్ట్ కావట్లేదు అంటే గొడవ పెడుతున్నారు. ఒకసారి బయటికి వచ్చేసి మళ్ళీ రీలాగిన్ అవ్వండి. అందరూ వచ్చేసారు క్లాస్లోకి. సో మనకి మామూలుగా తెలిసినటువంటి కర్తరి, లట్లకార రూపాలు ఇచ్చారు. అంటే ఇవి స్పెషల్ క్రియాపదాలు. సో వాటికి 2 రూపాలు రాయమన్నారు. తవతు అండ్ క్తా రూపాలు రాయమన్నారు. ఎగ్జాంపుల్ కరోతికి కృతవాన్, కృతవతి అయితే తావతు రూపాలు, క్తా రూపాలు కృత, కృతా, కృతం అనేవి వస్తాయన్నారు. సో జానాతికి ఏమొస్తాయి? తవతు
జ్ఞాతవాన్ జ్ఞాతవతి క్తా రూపాలు జ్ఞాతః జ్ఞాత జ్ఞాత జ్ఞాతం అనేవి క్తా రూపాలు వస్తాయి దానికి. ఇది నేను శక్నోతికి తవత రూపాలు చెప్పండి. శక్తవాన్ శక్తవాన్ శక్తవతి అనేవి వస్తాయి శక్నోతికి. సో శక్త శక్త శక్తం అనేవి క్తా ప్రత్యయ రూపాలు. శృణోతికి తవతు సో తెలిసిపోయినాయి. అవి వస్తే అవి రాసినట్టే కదా. శృతవాన్కి శృతవాన్ శృతవతి శృత శృత శృతం. దదాతికి సరే ఓకే ఫైన్ ఫైన్. దత్తవాన్ దత్తవతి దత్తః దత్తా దత్తం. క్రీణాతికి క్రీతవాన్ ఇక్కడ వాళ్ళు పుంలింగ స్త్రీలింగ రూపాలే అడిగారు. తవతువి నపుంసకలింగం మీరు చెప్పక్కర్లేదు. రైట్. సో క్రీతవాన్ క్రీతవతి తవతు రూపాలు. క్రీతః క్రీతా క్రీతం అనేవి క్తా రూపాలు. స్మరతికి తవతు ఏంటి? సో స్మృతవాన్ స్మృతవతి వచ్చింది కాబట్టి స్మృతః స్మృతా స్మృతం. అపసరతి అంటే మీనింగ్ ఏంటంటే పక్కకి జరగడం. ఏమండి? పక్కకి జరగడము. అపసరతి అంటే పక్కకి జరగడము. ఓకే ఓకే. సో దానికి తవతు ఏమొస్తుంది? అపసృతవాన్ అపసృతవతి వస్తుంది కాబట్టి క్తా ఏమొస్తుంది? అపసృతః అపసృతా అపసృతం. సో అపహరతికి అపహృతవాన్ కాబట్టి అది అపహృతవాన్ అపహృతవతి తవతు అపహృతః అపహృత అపహృతం క్తా వస్తాయి. కంపతేకి ఏమొస్తుంది? తవతు సరే. కంపితవాన్ కంపితవతి కంపితః కంపితా కంపితం. ఇగో ఇప్పుడు వర్ధతే వచ్చింది చూడండి. ఇక్కడ రాసుకోండి. వృద్ధవాన్ వృద్ధవతి తవతు రూపాలు. వృద్ధవాన్ వృద్ధవతి తవతు రూపాలు. ఓకే. వృద్ధ వృద్ధా వృద్ధం క్తా రూపాలు. ఒకవేళ మీకు ఆన్సర్స్ లో తప్పు ఇచ్చినా సరే నాకు తెలిసి తప్పు పడిందని నాకు గుర్తు. ఇది వరకు ఒకసారి నా నోటీస్కి వచ్చింది అది. అగో వర్ధిత వర్ధిత వర్ధితం అని రాశారు అక్కడ తప్పది. వృద్ధ వృద్ధా వృద్ధం రాయాలి అక్కడ వర్ధతే ఇచ్చినప్పుడు. ఓకే. ఇందాక కూడా చెప్పా కదండి ఒకసారి. వృద్ధవాన్ వృద్ధవతి వృద్ధ వృద్ధా వృద్ధం. ఓకే మేడం ఇది అపసరతికి అపహరతికి మన కర్మని లట్టే ఏమనొస్తాయండి? అది నాకు తెలియలేదు. ఓకే. సరతి ఉందనుకోండి. పక్కన పెట్టండి. సరతి హరతి. హరతికి హ్రియతే అని వస్తుందండి. హరతికి ధాతు ఏంటి? హృ. ఇప్పుడు ధరతికి ధ్రియతే విన్నారు కదా, వచ్చింది కదా మీకు. ధ్రియతే వచ్చింది. ధ్రు ధాతు అది ధ్రియతే అవుతుంది. హృ ధాతు ఇది హ్రియతే అవుతుంది. సృ ధాతు అది శ్రీయతే అవుతుంది. ఓకే అంతే. అపహ్రియతే అపశ్రీయతే అలా రూపాలు వస్తాయి. ఓకే రైట్. నేను మ్యూట్ చేస్తున్నా. అడిగిన వాళ్ళు చెప్పండి. వాక్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1 by 1 వెళ్దాము. ఇందాకంటే మామూలు మాటలు కాబట్టి పర్వాలేదు. వాక్యాలని కర్మణి ప్రయోగంలోకి మార్చాలట. బాలః విద్యాలయం గతవాన్. కర్మణి ప్రయోగం రూల్స్ ఏంటి? కర్తృపదం తృతీయాలోకి మార్చాలి, కర్మపదం ప్రథమాలోకి మార్చాలి, క్రియాపదం ఇక్కడ ఏ ప్రత్యయాంత రూపం ఇచ్చారు? తవతు ప్రత్యయ రూపం ఇచ్చారు కాబట్టి దాని క్తా ప్రత్యయ రూపంలోకి కర్మపదము యొక్క లింగ వచనాలను అనుసరిస్తూ దాన్ని మార్చాలి. రైట్. బాలః విద్యాలయం గతవాన్ అంటే బాలః అని కర్తృపదం కాబట్టి తృతీయాలకు మార్చేసరికి బాలేన అయింది. విద్యాలయం కర్మపదం ఉంది అక్కడ, దానికి ప్రథమా విభక్తి రాయాలి కాబట్టి విద్యాలయ అది పుంలింగ శబ్దము.
రాయాలి. సో గతవాన్కి యాక్చువల్గా గతం రావాలి. ఇక్కడ విద్యాలయ పుంలింగ శబ్దం కాబట్టి గతః అనే మాట రావాలి. సో బాలేన విద్యాలయ గతః అనేది దానికి ఆన్సర్. సో రెండవది రామినేని సత్యవతి దేవి గారు, మేడం చెప్పండి. శిక్షికా శ్లోకం పఠితవతి. शिक्षिकया श्लोकः पठितः కరెక్ట్. శిక్షికయా శ్లోక పఠిత. ఓకే, కృష్ణభణి చెప్పండి. నెక్స్ట్ వన్, మార్జాల క్షీరం పీతవాన్. మార్జాలేన క్షీరం పీతం. కరెక్ట్. క్షీరం నపుంసకలింగం కాడు, పీతం మార్జాలేన క్షీరం పీతం. సుజాత భవిరిశెట్టి చెప్పండి. భవానీ శాటికాం స్వీకృతవతి. సుజాత గారు అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి ఆన్సర్. అందరూ మ్యూట్ లో ఉంటారు. భవాన్యా ఉమ్. శాటికా స్వీకృత. ఆ, భవాన్యా భవాన్యా శాటికా స్వీకృత అని రావాలి దానికి. కరెక్ట్ కరెక్ట్. అంటే అర్థం ఏమిటి ఇప్పటికి తెలుసుంటాయి కదా. ఫస్ట్ దానికి శిక్షిక శ్లోకమును చదివినది. సో శిక్షిక చేత శ్లోకము చదవబడినది. పిల్లి పాలను తాగినది, పిల్లి చేత పాలు తాగబడినవి. భవాని చీరను తీసుకున్నది, భవాని చేత చీర తీసుకొనబడినది. ఓకే. ఎస్ రమాదేవి గారు, నెక్స్ట్ వన్. ఛాత్ర ఉత్పీఠికాం అపసారితవాన్. దీనికి అర్థం చెప్తాను ఫస్ట్ నేను. ఛాత్ర విద్యార్థి ఉత్పీఠికాం టేబుల్ను, ఉత్పీఠిక అంటే టీపాయో ఒక బల్ల ఏదైనా సరే, దానిని అపసరతి అని ఇందాక ఒకటి చెప్పాను నేను మీకు. రైట్. పఠతి పాఠయతి లాగా అపసరతి అపసారయతి. అపసరతి అంటే మనకి మనమే పక్కకి కొంచెం అంటే జరగడం పక్కకి కాకుండా మన దగ్గర ఉన్న వస్తువుని దేనైనా పక్కకి జరపడాన్ని అపసారయతి అంటారు. ఆ రూపాలు మీకు ఇప్పుడు రావు, కోవిదలో కానీ రావు. సో బేసిక్గా తెలిసిన రూపం నుంచి వెళ్తాం కాబట్టి పఠతి అంటే చదవటము, పాఠయతి చదివించటం, పశ్యతి చూడటము, దర్శయతి చూపించటము. ఓకే. అట్లాగే దాని ఏమంటారు, ఇది ఇప్పుడు అపసరతి అంటే జరగడము, అపసారయతి అంటే జరపటము. సో ఇప్పుడు ఇక్కడ అర్థం ఏమిటి? అపసారితవాన్ అన్నారు, అపసృతవాన్ అంటల్లా, ఇక్కడ అపసారితవాన్ అన్నారు. అంటే ఏంటి? విద్యార్థి బల్లను జరిపాడు అని చెప్పండి. ఓకే, దీన్ని చెప్పండి మేడం ఇప్పుడు. ఛాత్రేణ ఉత్పీఠిక అది తెలియలేదండి నాకు. ఏం లేదు, సారిత ఉంది, వాన్ తీసేయాలి అంతే. ఇప్పటివరకు అదే చేస్తున్నారు కదా. వాన్ తీసేసి చెప్పండి. అపసారిత అంతే అంతే. మీకు మా రూపం అంటే సరతి మీనింగ్ మారుతోంది. తవతు రూపం నుంచి తా రూపం రాయడం సేమే. రైట్. సో ఛాత్రేణ ఉత్పీఠిక అపసారిత, విద్యార్థి చేత బల్ల జరపబడినది. రైట్. అది. భవానీ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. శిశువు చంద్రం దృష్టవాన్. పిల్లవాడు శిశువు చంద్రుణ్ణి చూశాడు. శిశునా చంద్రః దృష్టః. చంద్ర పుంలింగ శబ్దం కాబట్టి శిశునా చంద్ర దృష్ట, శిశువు చేత చంద్రుడు చూడబడినాడు. రైట్. కృష్ణవేణి గారు, పరీక్షా నిర్వాహక విద్యాలయాన్ అవలోకితవాన్. పరీక్షా నిర్వాహకుడు అంటే ఎగ్జామినర్ అంటాను చూసారు, పరీక్షలు నిర్వహించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఆయన విద్యాలయములను, స్కూళ్లను అవలోకితవాన్ చూశాడు. చెప్పండి మేడం. పరీక్షా నిర్వాహకేణ విద్యాలయాః అవలోకితాః. కరెక్ట్ కరెక్ట్. విద్యాలయాః బహువచనం వచ్చింది కాబట్టి అవలోకితాః బహువచనం రావాలి. సో పరీక్షా నిర్వాహకేన విద్యాలయాః అవలోకితాః. కరెక్ట్. పెనుగొండ పద్మజ గారు నెక్స్ట్ వన్. ఉద్యాన బాలకః సస్యాని ఆరోపితవాన్. పెనుగొండ పద్మజ గారు ఉన్నారా? అన్మ్యూట్ చేసుకుని చెప్పాలి. మహోదయ. ఉద్యాన పాలక అంటే తోటమాలి మొక్కలను, సస్యాన్ని మొక్కలను, అది పంటలను, ఆరోపితవా నాటాడు అని అర్థం దానికి. ఉద్యాన పాలకేన సస్యాని నపుంసకలింగం కాబట్టి అట్లానే ఉంటుంది. సస్యాని ఆరోపితాని అంతే.
సస్యాని ఆరోపితాని, ఉద్యానపాలకేన సస్యాని ఆరోపితాని, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ శ్యామల గారు. లిపికారాः సంచికాः సజ్జీకృతవంతः. లిపికారः అంటే గుమాస్తా, మీకు తెలిసిన విషయం ఏదో అది చదువుకున్నారు ప్రవేశాలని. సో వాళ్ళు ఏం చేశారు, సంచికాः ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మనవి అవన్నీ సజ్జీకృతవంతः. సజ్జీకరణం అంటే సిద్ధం చేయడం, తయారుగా ఉంచటం. ఓకే, సజ్జీకృతవంతः చెప్పండి మేడం. లిపికారేణ సంచికాः సజ్జీకృతాः. అదంతా బానే ఉంది. లిపికారాः బహువచనంలో ఉంది అక్కడ, మీరు లిపికారేణ అని ఏకవచనంలో చెప్తున్నారు మరి. లిపికారైః లిపికారైః సంచికాः సజ్జీకృతాः, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ జానకి ఎం మేడం చెప్పండి. బాలికాः లేఖనీః పాతితవత్యః. బాలికలు పెన్నులను పడేసుకున్నారు, పడవేశారు. పతతి, ఇక్కడ కూడా అంతేనండోయ్. పతతి పాతయతి. పతతి అంటే వాళ్ళకి వాళ్ళు పడిపోవడం, పాతయతి అంటే దేన్నైనా పడేయటం. సో దీనికి అలాగే పతతికి ఏమొస్తుంది, పతితవాన్ పతితవతి వస్తుంది. బట్ పాతితవతి అని పాతితవత్య అని చెప్తున్నారు, అంటే పడవేశారు అని అర్థం. చెప్పండి మేడం. బాలికాభ్యః లేఖన్యాః పతితాః. ఫస్ట్ పాయింట్ బాలికాభ్య అనేది చతుర్థి విభక్తి, అక్కడ రావాల్సింది తృతీయ. ఏం రావాలి? బాలికాభ్యః. మేడం చెప్పండి మేడం, నాకు తెలియటం లేదు. విభక్తులు రాకపోతే చాలా కష్టం అండి. బాలికాభిః కర్మణి ప్రయోగం అంతా తృతీయ విభక్తులు రాకపోతే చాలా కష్టం, విభక్తులు రాకపోతే. బాలికాభిః లేఖనీః, నేను చెప్పేస్తా అయిపోండి. లేఖనీః ద్వితీయ విభక్తి బహువచనంలో ఉంది కాబట్టి లేఖన్యః. పాతితవత్యః ఉంది, వత్యః అంటే బహువచనంలో ఇచ్చారు స్త్రీలింగంలో, తీసేసి పాతితాః అని పెట్టాలి అక్కడ, ఎందుకంటే లేఖన్యః బహువచనంలో ఉంది కాబట్టి. పాతితాః బాలికల చేత పెన్నులు పడవేయబడినవి, పాతితాః అంటే అర్థం. ఒక చిన్న డౌట్. ఇప్పుడు బహువచనంలోకి మార్చాలంటే మామూలుగా అయితే పతిత అంటాం కదా స్త్రీలింగంలో, ఏకవచనంలో. ఇప్పుడు బహువచనంలో మార్చాలంటే తాహ పెట్టాలా మేడం? అండి నేను ముందే చెప్పామన్నా, ఈ ప్రత్యయ రూపాలన్నీ కూడా పుంలింగ రూపాలు రామశబ్దాన్ని అనుసరిస్తూ ఉంటాయి. పఠితః లిఖితః ఇవన్నీ కూడా అకారాంత శబ్దాలు కాబట్టి రామశబ్దాన్ని అనుసరిస్తూ ఉంటాయి. కాబట్టి దాని ప్రకారంగా రామః రామౌ రామాః లాగా పఠితః పఠితౌ పఠితాః వస్తుంది. పఠిత అనే స్త్రీలింగ శబ్దము ఆకారాంత శబ్దాలు, ప్రత్యయ స్త్రీలింగాలన్నీ ఆకారాంత శబ్దాలు కాబట్టి ఆకారాంత శబ్దమైనటువంటి రమా శబ్దాన్ని అనుసరిస్తాయి. రమా రమే రమాహ లాగా పఠిత పఠితే పఠితాః వస్తుంది అక్కడ. అండ్ అది అలా చూసుకోవాలి. అండ్ నపుంసకలింగ శబ్దాలన్నీ కూడా జ్ఞాన శబ్దాన్ని ఫాలో అవుతాయి. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని లాగా పఠితం పఠితే పఠితాని అని రూపాలు వస్తాయి, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఎస్ భవానీ గారు చెప్పండి ఏంటో. అదే పతతి పాతయతి కదా, పతతి పడడము, పాతయతి పడవేయటం. ఓకే రైట్. జయశ్రీ గారు ఏదో అడుగుతున్నారు ఇందాక. ఓకే ఫైన్. లాస్ట్ వన్, నెక్స్ట్ లైన్ లో ఎవరున్నారు? వాణి గారు. పేజ్ నెంబరా 108. మొన్న ఎక్కడ ఆపామండి అభ్యాసం, అది చూసుకోవాలి కదా. ఎస్ వాణి గారు చెప్పండి. అధ్యాపక బాలకాన్ ప్రేషితవాన్. అధ్యాపకుడు బాలకులను పంపాడు. చెప్పండి మేడం. అధ్యాపకేన బాలకాః ప్రేషితాః. అధ్యాపకేన బాలకాః ప్రేషితాః. వాణిలు ఇద్దరు ఉన్నారా? నేను ఉప్పలూరి అని చూస్తున్నా లైన్ లో, మీరు చెప్పారు. ఓకే ఫైన్, నష్టం లేదు, నెక్స్ట్ టైం ఆవిడ చెప్తారు. ఓకే, అధ్యాపకేన బాలకాః ప్రేషితాః, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఒకనిచే ఏమి పని చేయబడినదో లేదా చేయబడలేదో సూచింపబడింది అంటే నెగటివ్ ఇంటూ గాని టిక్ మార్క్ గాని పెట్టారు. వాటిని భూతకాలిక కర్మని రూపాల్లోకి మార్చమంటున్నారు. ఎగ్జాంపుల్, ఒక కర్తృపదం ఇచ్చారు, కర్మపదం ఇచ్చారు, క్రియాపదం బ్రాకెట్లో ఇచ్చారు. బాలకః ఓకే కర్తృపదం, గ్రంథః కర్మపదం,
క్రీ ధాతు అంటే అర్థం ఏంటి? క్రీణాతి అని రావాలి. దానికి అంటే క్రీణాతికి ఏమొస్తుంది? క్తా ప్రత్యయ రూపం ఏమొస్తుంది? క్రీత క్రీత క్రీతం వస్తుంది. అయితే అక్కడ టిక్ మార్క్ పెట్టారు. టిక్ మార్క్ పెడితే అర్థం ఏమిటి? ఆ పని జరిగింది అని అర్థం. కాబట్టి ఏం చెప్పాలి? ఇప్పుడు బాలక కర్తృపదమే ఇచ్చారు, కర్మపదమే ఇచ్చారు, క్రియాపదం బ్రాకెట్లో చిన్నగా ధాతు రూపం మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం రాయమని అడుగుతున్నారు? భూతకాలిక కర్మని ప్రయోగంలో రాయమంటున్నారు. సో కర్మణి ప్రయోగం అనగానే ముందు కర్తృపదం తృతీయాలోకి రాయాలి. ఇచ్చిన పదానికి తృతీయ విభక్తి రాయాలి. బాలక ఇచ్చారు కాబట్టి బాలకేన. కర్మపదము గ్రంథ ఉంది కాబట్టి అది ప్రథమా విభక్తిలోనే ఉంటుంది కాబట్టి గ్రంథ. బాలకేన గ్రంథ అయింది. క్రీ అని ఇచ్చారు, టిక్ పెట్టారు, అంటే ఆ పని జరిగింది కాబట్టి గ్రంథ పుంలింగ శబ్దం కాబట్టి క్రీత అని రాయాలి. ఓకే, క్రీత అని రాయాలి. అదే రెండవ దాంట్లోనే ఇంకోటి ఇంటూ మార్క్ పెట్టిన ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? రజక కర్తృపదం, వస్త్రాణి కర్మపదం, నీ ధాతు ఇచ్చారు, ఇంటూ మార్క్ పెట్టారంటే ఆ పని జరగలేదు. రజక కర్తృపదాన్ని దీంట్లోకి మార్చాలి, తృతీయాలోకి. ఎందుకు? కర్మని ప్రయోగం వాక్యం రాయాలి కాబట్టి మనము. సో రజకేన. వస్త్రాణి వాళ్ళు ఇచ్చినట్టుగానే ఉంటుంది, ఎందుకంటే ప్రథమా విభక్తిలో ఉంటుంది కాబట్టి వస్త్రాణి అలాగే ఉంటుంది. సో రజకేన వస్త్రాణి. ఇప్పుడు మామూలుగా నీ ధాతువుకి తా ప్రత్యయ రూపాలు నీత నీత నీతం. ఇక్కడ వస్త్రాన్ని నపుంసకలింగం కాబట్టి బహువచనంలో ఉంది కాబట్టి నీతాని రావాలి. కానీ అక్కడ క్రియ జరగలేదు అని సూచించడానికి ఇంటూ మార్క్ పెట్టారు కాబట్టి నా నీతాని, నా నకారం పెట్టాలి మధ్యలో. నా నీతాని రజకేన వస్త్రాణి నా నీతాని అని, అంటే ఆ పని జరగలేదు కాబట్టి నా అనేది పెట్టాలి మధ్యలో. రైట్? సో ఆ విధంగా ఒక్కొక్క వాక్యం నిర్మించి చెప్పాలి. వాణి ఒప్పలూరి గారు చెప్పండి మేడం. సర్ప మూషక ఖాద్ ధాతువు ఇంటూ మార్క్ ఉంది. సర్పేణ మూషకః న ఖాదితః. కరెక్ట్. సర్పేణ మూషకః న ఖాదితః. కరెక్ట్. శ్రీలక్ష్మి గారు గృహిణి పాక కృ ధాతువు టిక్ మార్క్ ఉంది. గృహిణ్యా పాకః కృతః. గృహిణ్యా పాక కృత. కరెక్ట్. ఓకే, నెక్స్ట్ పద్మప్రియ పావులూరి గారు వైద్య ఔషధం దా ఇంటూ మార్క్. వైద్యేన ఔషధం నా దత్తం. వైద్యేన ఔషధం న దత్తం. ఓకే, కరెక్ట్. శోభ ఎం మేడం చెప్పండి. శిశు క్షీరం పా ధాతువు ఇంటూ మార్క్. శిశుః క్షీరం న పీతం. శిశు అనే ఉంటుందా అండి? కర్తృపదం దేంట్లో ఉంటుంది? శిశునా క్షీరం న పీతం. కరెక్ట్. కరెక్ట్. సరోజమ్మ గారు నెక్స్ట్ వన్ చెప్పండి. యాత్రిక సంకేత స్మృ ధాతువు ఇంటూ మార్క్. యాత్రికేన సంకేతః న స్మృతః. యాత్రికేణ సంకేతః న స్మృతః. సంకేతః అంటే అడ్రస్, చిరునామా ఆర్ గుర్తు, ఏదైతే అక్కడ ఉందో అది చిరునామా. గృహ సంకేతం అంటే యాక్చువల్గా ఇంటి అడ్రస్ అని అర్థము. ఏదైనా సరే అక్కడ అడ్రస్ ఏదైనా చిరునామా. రైట్. ఎస్ లక్ష్మి గారు దేవ భక్తాః రక్ష ధాతువు టిక్ మార్క్. దేవేన భక్తాః రక్షితాః. దేవేన భక్తాః రక్షితాః. కరెక్ట్. రుక్మిణి గారు ధనిక మాలా నీ టిక్ మార్క్. ధనిక మాల నీత. ధనిక అలాగే ఉంటుందండి. ధనికేన. మరి ధనికేన మాలా నీత. రైట్. అపర్ణ గారు అగ్రజ అనుజ నింద ధాతువు ఇంటూ మార్క్. ఆంజనేయుని ప్రయాణంలో ఉంది. ఓకే. విమలాశ్రీ గారు అగ్రజేన అనుజ న నిందత. నిందిత. నిందిత రావాలి, నిందత రాదు. ఇకారం వస్తుంది అన్నిటికీ తాప్రత్యయ రూపాల్లో. రైట్. సో అగ్రజేన అనుజ న నిందిత. సో అగ్రజేన అనుజ నిందిత. లాస్ట్ వన్ అయిపోయారు కదా. సోమశేఖర్ బాబు గారు చెప్తారా? కొత్తగా వచ్చారు ఇవాళ్ళే. శిష్య
అచ్చా. సార్ జూమ్ సెషన్ 40 minutesకి బ్రేక్ అవుతూ ఉంటుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వాలండి. సరే, మళ్ళీ రీజాయిన్ అవ్వాలి. జూమ్ సెషన్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ వస్తే నేను అడ్మిట్ చేస్తాను. సో రాంబాబు గారు నేను చెప్పండి. చెప్పనా? అదే చెప్పేసేయండి సార్. శిష్యేణ ఉమ్. గురుః వందితః. శిష్యేణ గురుః వందితః. రైట్, కరెక్ట్. ఓకే, సో అక్కడికి మనకి ఈ ఎక్సర్సైజ్ అయింది. మేడం మేడం ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి. మనకి పైన థర్డ్ బిట్ లో ఇది వచ్చింది కదండి, 6వది పరీక్షా నిర్వాహక విద్యాలయాన్ అవలోకితవాన్ అని వచ్చింది కదా. అంటే పరీక్షా నిర్వాహకేని విద్యాలయా అవలోకితాః అని వస్తుంది కదా. దానికి మనం తెలుగు అనువాదం తీసుకుంటే ఎలా వస్తుందండి? లాస్ట్ లో పరీక్షా నిర్వాహకునిచే విద్యాలయములు చూడబడినవి. చూడబడ్డాయి అన్నా కూడా కరెక్టే అంతే. కదండి. అంతే. ఓకే, అన్వయం చెప్పుకునే లోపల పూర్వరూప సంధి చెప్పుకున్నాం కదా మొన్న మనం. పూర్వరూప సంధి చెప్పుకున్నాము. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాము. దానికి ఎక్సర్సైజ్ ఊరికే చూడండి ఒక్కసారి. మీరు ఏం చెయ్యాలి అనేది మీరే రాసుకోవచ్చు. ఇది చెప్పేదానికంటే ఇది రాసే ఎక్సర్సైజ్ కాబట్టి నేను ఏమైనా కష్టమైన పదాలు ఉంటే చెప్పేస్తాను. 121 పేజ్ నెంబర్ నా పుస్తకంలో. అన్వయం చెప్పే ముందర ఒకసారి ఇది కంప్లీట్ చేసేస్తే అక్కడికి అది అయిపోతుంది. అది లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుంటే అన్వయం చెప్పుకోవచ్చు మనం. రైట్. సో పూర్వరూప సంధిలో ఏం చెప్పుకున్నాము? ఏకారానికి గాని ఓకారానికి గాని హ్రస్వ అకారము పరమైనప్పుడు ఆ పూర్వపదము యొక్క రూపంలో అక్షరంలో ఏ రూపం ఉందో అదే రూపము కంటిన్యూ అవుతుంది. కాకపోతే మనం రాసే పద్ధతిలో ఏం చేస్తామంటే అవగ్రహ అని ఒక ఎస్ టైప్ సింబల్ ఒక దాన్ని అకారం స్థానంలో రాసి 2 పదాలని కలిపి రాసేస్తాము అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నిట్లో కూడా ఉత్తర పదంలో అకారమే కదా ఉండాలి, కంపల్సరీగా ఉన్నది. పూర్వపదం దేశో ప్లస్ అయం ఉందనుకోండి, మీరు కలిపి రాసేప్పుడు ఏం చేయాలి? ప్లస్ తీసేసి రెండింటి దగ్గరకు తెచ్చి ఆ అకారం తీసేసి దేశో తర్వాత ఎస్ రాసి ఎం రాయాలి. ఓకే, దేశో ఎస్ లాగా రాసి అవగ్రహ ఎస్ ఇంక అనకూడదు, అవగ్రహ ఎం అని రాయాలి, అకారం రాయకూడదు. కలిపి ఒకటే మాట అవుతుంది, దేశోయం అవుతుంది అనమాట అది. అలాగే మృగో అన్నిటికీ అది రాసే ఎక్సర్సైజ్ చెప్పేదానికంటే. కాబట్టి ఇవన్నిటికీ కూడా ప్లస్ తీసేసి 2 పదాల దగ్గర తెచ్చినప్పుడు మృగో పూర్వరూపం అలాగే ఉంటుంది, పూర్వపదం యొక్క రూపం అలాగే ఉంటుంది. ఉండి ప్లస్ తీసి ఆ అకారం తీసేసి దాని ప్లేస్లో అవగ్రహ రాసి మిగతా పదం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. సో మృగోస్తి, నారదోపి, నీలేంబరే, కలాలయే పఠత్, మాత్రేర్పితం, పురుషోన్యః, రామోహసత్, నగరే వసత్, గ్రామే అస్తి. ఇట్లాగా అన్నిటికీ కూడా కలపాల్సిన పద్ధతి అదే. కింద విడదీసేటప్పుడు కూడా పుస్తకేపి అని ఉంటే కూడా ఏం చేయాలి? పుస్తకే అవగ్రహ ముందు పదం ఏది కనపడుతోందో అంతవరకు ఏకారంతోనూ ఓకారంతో నిండవాలి. అంతవరకు ఫస్ట్ పూర్వపదం కింద రాసేసి ప్లస్ గుర్తు పెట్టి ఇక మిగిలింది ఏంటి? అవగ్రహ మిగతా మాట. కాబట్టి అవగ్రహ ప్లేస్లో ఆ రాయాలి. ఇప్పుడు ఆ పి, ఇక్కడ పుస్తకే పి ఉంది కాబట్టి పుస్తకే విడదీసేసి ప్లస్ అకారం రాసి ఆ పి అని రాయాలి. మిగిలిన పదం ఇంకేముంది దాంట్లోనూ? అవగ్రహ తర్వాత పి మాత్రమే మిగిలింది. సో ఆ పి అని రాస్తాం. సో అలాగే కాలో అస్తి, కో అత్ర, కృష్ణో అతిథి, సర్వే అవదన్, అధ్యాపకో అహం, మయూరో అనృత్యత్, పుత్రో అనవరతం, సో అక్రీడత్, ఉదాహరణే అస్మిన్. సో ఇవి రాసుకునేవి, పలికేదానికంటే కూడా చెప్పేదానికంటే కూడా. ఎందుకంటే మిగతా చోట్లయితే ఏ అక్షరం వస్తుంది, ఏ అక్షరం ఆదేశంగా వస్తుంది, ఏ వాటి ప్లేస్లో అవి చెప్పుకోవాలి. రూపాలు కొంచెం మారుతాయి, దీనికి అలా మారవు కాబట్టి రాసుకోండి. సరేనా? ఎస్, వాణి గారు చెప్పండి. వాణి కొల్ల. మయూరోన్ నృత్యంకి అక్కడ అవగ్రహం లేదు కదా, లేకపోయినా కూడా మనకు పర్వాలేదా అని అడుగుదామని. ఎక్కడ? మయూరో నృత్యత్ అన్న చోట ఉంది అవగ్రహం, మరి మీ పుస్తకంలో పడలేదేమో. ఓ ఓకే మేడం, సారీ, నా బుక్లో లేకపోతే.
మయూరో నృత్యత్ చలో అక్కడ మధ్యలో అవగాహన ఉంది. సరే సరే రాసుకుంటా. ఓకే. సో అది దానికి సంబంధించింది. అన్వయం చెప్పుకుందాం పట్టండి. అన్వయ రచన దాంట్లో అన్వయ క్రమ దాంట్లో చిత్రకూటే రమ్యమావసతం కృత్వా వాళ్ళు చక్కగా ఏంటి దేవగంధర్వ సకాశాహ న్యవసన్ అని వచ్చింది కదా, చెప్పుకున్నాం కదా. చిత్రకూట పర్వతం దగ్గర చక్కగా మంచి చక్కటి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని వాళ్ళు ముగ్గురు కూడా చక్కగా వనంలో విహరిస్తూ అక్కడ సుఖంగా ఉండారు. సుఖేన అవసన్ అని చెప్పి చెప్పుకున్నాం, న్యవసన్ అని. సో నెక్స్ట్ ఏం జరిగింది, ఇక్కడ ఆయన దారిన ఆయన రాముడు పాపం లక్ష్మణుడితోని సీతతోని కలిసి వెళ్ళిపోయాడు అడవికి. మరి ఇక్కడ అయోధ్యలో పరిస్థితి ఏమిటి? చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. ఏం చెప్తున్నారు? చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం. ఇక్కడ చెప్పాలంటే పుత్రశోకాతుర తథా అదొక్కటే ఉంది, మిగతావన్నీ కూడా మామూలుగానే ఉంటాయి. సో చిత్రకూటం గతే రామే పుత్రశోకాతుర తథా మిగతా అని సేమ్. ఏం చెప్తున్నారు? చిత్రకూట పర్వతముకు రామే గతే అంటే రాముడు వెళ్ళగా. ఈ గతే రామే అంటే మనకు తెలిసినంత వరకు సప్తమి విభక్తి రూపం, అంటే రాముని యందు అలాంటి అర్థం రావాలి. ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం గత శబ్దం ఏదైతే ఉందో గత గతాగతం గత అనేది కూడా పుంలింగంలో రామ శబ్దాన్ని ఫాలో అవుతుంది. అంటే గతే అనేది కూడా సప్తమి అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అయితే ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగము. దీని గురించి డీటెయిల్డ్గా శిక్షాలు చదువుతారు కానీ బట్ ఇవి చాలా చోట్ల తగులుతాయి కాబట్టి బ్రీఫ్గా ఇక్కడ చెప్పారు. ఇలాగా చెప్పటాన్ని ఏమంటారు అంటే సతి సప్తమి ప్రయోగ అంటారు, ఆర్ సత్సప్తమి ఆర్ భావలక్షణ సప్తమి అనే పేర్లతో మీ పుస్తకంలో ఇచ్చారు వెనకాల, మీరేం రాసుకోక్కర్లావేమి. సో వీటిని అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ గత అనేది భూతకాలాన్ని సూచిస్తుంది కాబట్టి రామే గతే అన్నప్పుడు అర్థం ఎలా చెప్పుకోవాలి అంటే రాముడు వెళ్ళగా అని చెప్పుకోవాలి. అంటే ఎప్పుడైతే రాముడు వెళ్ళిపోయాడో యదా రామ గత అరణ్యం గత అని ఎలా అయితే చెప్తామో రామే గతే అనే ఆ రెండు చిన్న పదాలతోటి అదే అర్థం వచ్చేస్తుంది. ఎప్పుడైతే రాముడు అడవికి వెళ్ళాడో అనే అర్థము కేవలం రామే గతే అంటే ఈ రెండు సప్తమి విభక్తుల్లో రాశారు కదా, దాన్ని సతి సప్తమి ప్రయోగ అంటారనమాట. దాన్ని డీటెయిల్స్ తర్వాత చెప్పుకున్నారు, ఇప్పుడు మీకు అంతకంటే అవసరం లేదు. సో దీని గురించి అది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీకు పుస్తకంలో దాన్ని మెన్షన్ చేశారు, దీని సత్సప్తమి భావలక్షణ సప్తమి అంటారు అని మెన్షన్ చేశారు. సో చెప్పాల్సి వచ్చింది. సో రామే గతే చిత్రకూటం రామే గతే అంటే రామే చిత్రకూటం గతే అంటే రాముడు చిత్రకూట పర్వతానికి వెళ్ళిపోగా అప్పుడు ఏమైందిట తథా అప్పుడు ఆ తర్వాత పుత్రశోకాతుర పుత్రుని వియోగ దుఃఖముతోటి బాధపడుతున్నవాడైనటువంటి ఎవరు? రాజా దశరథ, రాజైనటువంటి దశరథుడు సుతం విలపన్. సుతం అంటే ద్వితీయాభక్తి ఎందుకు రాశారు? పుత్రుని ఉద్దేశించి ఏడుస్తూ, విలపన్ అంటే ఏడుస్తూ అని అర్థం. ఏడుస్తూ స్వర్గం జగామ స్వర్గస్థుడు అయినాడు అంటే స్వర్గానికి వెళ్ళాడు అంటే చనిపోయాడు. ఎప్పుడైతే రాముడు అడవికి వెళ్ళిపోయాడో అంటే చిత్రకూటం అని ఇచ్చారు, చిత్రకూట పర్వతానికి అని చెప్పి వెళ్ళిపోయాడో ఆ వెంటనే ఏమైంది, ఆ తర్వాత దశరథ మహారాజు పుత్ర వియోగాన్ని తట్టుకోలేక ఆ బాధతో పుత్రుని కోసమే, మన పుత్రుని కోసం అన్నామని సుతాయ అని అక్కర్లా, అక్కడ సుతం అన్నా కూడా సుతం విలపన్ అంటే ఆయన ఉద్దేశించి ఏడుస్తూ అని అర్థం అనమాట. సో ఆ కొడుకుని గురించి ఏడుస్తూ స్వర్గస్థుడైనాడు అని చెప్పుకోవడం దాని భావం. ఓకే, సో ఎలా చెప్పుకుంటాము? కింద అన్వయక్రమం ఇచ్చారు కదా, రామే చిత్రకూటం గతే పుత్రశోకాతుర రాజా దశరథ సుతం విలపన్ స్వర్గం జగామ. తథా అన్నది ముందు రాసేసుకోవచ్చు, వాళ్ళు తథా ఇవ్వలేదు అక్కడ, తథా ఫస్ట్ స్టార్టింగ్లో రాసుకోవచ్చు. తథా అంటే ఇంకా తర్వాత అని చెప్పడం అనమాట. ఓకే, సో ఇది బేసిక్గా రామే చిత్రకూటం గతే అనే ప్రతిపదార్థం స్టార్ట్ చేశారు. రాముడు చిత్రకూట పర్వతానికి వెళ్ళిపోగా అని చెప్పడం అనమాట. ఓకే, వెళ్ళగా
రాజైన దశరథ పుత్రశోకాతుర పుత్రశోక వియోగ దుఃఖంతో బాధపడుతున్నటువంటి రాజా దశరథ రాజైన దశరథుడు సుతం విలపన్ పుత్రుని గురించి దుఃఖిస్తూ స్వర్గం జగామ స్వర్గానికి వెళ్ళాడు అనేది దానికి సంబంధించినటువంటిది. అయితే ఇక్కడ ఈ దీని నుంచి నెక్స్ట్ పద్యం కూడా చెప్తాను. కాకపోతే కిందన ఈ లెసన్ నుంచి మీకు కొన్ని అంటే ఎలా ఇచ్చారు అంటే అన్వయ విశేష అని చెప్పి ముందుగా ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అని ఒక పెద్ద పాయింట్లు, తర్వాత ఒక పెద్ద ఒక టేబుల్ బాక్సులు, ఇవన్నీ చాలా ఇచ్చారు. నా మాట విని నేను ఇంతవరకు అన్ని బ్యాచ్ల వాళ్ళకి ఇదే చెప్పాను. రికార్డ్ అవుతుందా అమ్మయ్య? అన్ని బ్యాచ్ల వాళ్ళకి ఇదే చెప్పాను. అది అసలు దాని జోలికి వెళ్ళకండి మీరు ప్రస్తుతం. ఓకే, ఎక్కడి నుంచి వెళ్ళొద్దు. అన్వయే విశేష అని మొత్తం చెప్పారు కదా, మీరు ఊరికే చదువుతానంటే చదువుకోండి, చదవద్దు అని మీకు మిమ్మల్ని అక్కడైతే నేనైతే అడ్డం పెట్టేలేను కదా, ఏమీను చదువుకోవచ్చు. కానీ మేడం మీరు ఇది చెప్పలేదంటే మాత్రం అడగండి. ఇప్పుడు మీరు ప్రస్తుతం మాత్రం మీకు అక్కర్లేదు అవి. నేను అక్కడి నుంచి ఎక్కడి వరకు అక్కర్లేదు, అన్వయార్థం పైన వరకు మీకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదని చెప్తున్నానంటే దాంట్లో మీకు కావాల్సిన ఒక్కటే పాయింట్ ఏమిటి అంటే, ఇప్పటివరకు నేను అన్వయక్రమం ఎలా చెప్తున్నాను, శ్లోకం చదువుతున్నాను, శ్లోకం చదివి పదవిభాగం చెప్తున్నాను. వాళ్ళు ఇచ్చారు బట్ మనం చెప్పుకుంటున్నాము. పదవిభాగం రాశాక ఒక్కొక్క పదాన్ని తీసుకుని మీనింగ్ చెప్తున్నాను. మీనింగ్ చెప్పాక అన్వయక్రమం వాక్యం, అది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అన్వయక్రమం వాక్యం ఏదైతే ఉందో, అన్వయ అని ఇచ్చారు కదా, వాక్యం ఏదైతే ఉందో అది కావాలి, అది చెప్పుకుంటున్నాము తెలుగులోనే. ఇంతవరకు తాత్పర్యం తెలుగులోనే ఉంటుంది కాబట్టి దాన్నే మళ్ళీ తిప్పి తిప్పి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏమిటి అంటే, ఇప్పుడు విభక్తులు తెలిసిపోయినాయి మీకు అన్నీను. క్రియాపదం ఏమిటనేది గుర్తించగలరు. క్రియాపదం అంటే లకార రూపాన్ని క్రియాపదం అంటారు. సో ఇక్కడి నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, పరిచయ ఎండ్ అయ్యేసరికి అంటే కేవలం ప్రతి పదం తీసుకుని, ఇప్పుడు ఇందాక చదివిన శ్లోకం ఉందనుకోండి, చిత్రకూటం అనే పదం ఏ విభక్తి, విభక్తి మాత్రమే. రామే ఏ విభక్తి, గతే ఏ విభక్తి, ఏ వచనం, విభక్తి వచనం కూడా కదా, పోనీ విభక్తి వరకు అట్లీస్ట్ ఏ విభక్తి, అలా ప్రతి పదం తీసుకుని. అలాగే పుత్రశోకాతుర ఏ విభక్తి, పదవిభాగం చేసిన ప్రతి పదము తీసుకుని ఏ విభక్తి అనేది గుర్తించడం రావాలి. ఎగ్జామ్లో రాయక్కర్లేదు బట్ తెలియాలి. ఎగ్జామ్లో రాయక్కర్లేదు మీరు, బట్ అవన్నీ ఏ విభక్తిలో ఉన్నాయి అనేది తెలియాలి. అదే కాకుండా తథా అని వచ్చింది, మరి తథాకి విభక్తులు ఉండవు, అది అవ్యయం కాబట్టి ఓకే ఇది అవ్యయం అని తెలియాలి. చ, తు, హి, హ, న, ఏవ ఇవన్నీ వస్తుంటాయి కదా, ఇవన్నీ కూడా అవ్యయాలు. సో ఇవి అవ్యయాలు. అలాంటి పదాలు వస్తే అవ్యయాలు. ఈ పదము ఫలానా విభక్తిలో ఉంది. ఓకే, ఇలాగా అదొక్కటి మాత్రం డిఫరెన్షియేట్ చేయడం రావాలి. ఎందుకు రావాలి అంటే, వీళ్ళు ఇక్కడ చెప్పిన ఆ పద్ధతిని ఏమంటారంటే, మీకు అన్వయ క్రమము అంటే ఏం చెప్పాను, ఆ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో మీకు అన్వయ అని, రామే చిత్రకూటం గతే అని అన్వయార్థం పైన ఒక పదవిభాగం, తర్వాత అన్వయార్థానికి పైన ఒక సెంటెన్స్ ఇచ్చారు. అంటే శ్లోకంలో జంబుల్డ్గా ఉన్నటువంటి పదాలన్నిటినీ ఒక వాక్య రూపంలోకి తీసుకొస్తారు. దాన్ని అన్వయ క్రమము అంటామని చెప్పుకున్నాం. ఈ అన్వయ క్రమం ఎలా వచ్చింది అనేది శిక్షాలో నేర్చుకుంటారు. ఆ సెంటెన్స్ రూపంలోకి ఎలా తీసుకొచ్చాము, మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, అర్థాలు చెప్పుకుంటున్నాం కాబట్టి తీసుకొస్తున్నాం. అదే కాకుండా ఒక సిస్టమేటిక్ అప్రోచ్ ఉందన్నమాట ఆ వాక్య రూపం తేవడానికి. సో ఆ ప్రక్రియను ఏమంటారంటే అన్వయ రచన అంటారు. అంటే ఎలా చేస్తున్నాం, అన్వయ క్రమాన్ని ఎలా రచిస్తున్నాము అనేది. సో ఆ అన్వయ రచన చేయడానికి ఈ ప్రతి పదానికి కూడా విభక్తి అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్. ఓకే, విభక్తి తెలియాలి. అది శిక్షలో మీకు మొత్తం అన్వయ రచన, శిక్ష, కోవిద రెండిట్లోనూ ఉంటుంది. దానికి బేస్ వేస్తూ వీళ్ళు ఏం చేశారంటే, ముందు మీరు తీసుకుని దానికి విభక్తులు రాయమని చెప్పారు. ప్రతి పదము, ఒకసారి శ్లోకంలో అన్ని విభక్తులు ఉండవు. ద్వితీయాభక్తి, ప్రథమాభక్తి ఉండొచ్చు, లేకపోతే తృతీయ చతుర్థి ఉండొచ్చు, లేదంటే ద్వితీయ సప్తమి ఉండొచ్చు. అన్నీ ఉండాలని రూల్ లేదు. ఉన్న పదాలు ఏ విభక్తిలో ఉన్నాయో తెలిస్తే చాలు. అంతవరకే ప్రాక్టీస్ చేయండి. పుస్తకంలో ఇంకా రాను ఇంకా పెద్ద పెద్ద టేబుల్స్ వస్తాయి, అవన్నీ జోలికి వెళ్ళకండి, కన్ఫ్యూజ్ అవుతారు. కేవలం మనం ఇప్పటివరకు ఎలా చదువుకుంటున్నామో ఆ విధంగానే శ్లోకం ఇస్తే మీకు అన్వయక్రమం రాయమని వాళ్ళు ఏమడుగుతారు, పదవిభాగము దాంట్లో ఉండే పార్ట్స్ ఇవి. శ్లోకం ఇస్తే పదవిభాగ, అన్వయ, అన్వయార్థ, తాత్పర్య, ఈ 4
మిగతా ఈ థియరీ అంతా మనం పరీక్షలో రాయక్కర్లేదు, ఈవెన్ విభక్తులు కూడా రాయక్కర్లేదు, కానీ తెలుసుకుంటూ ఉండాలి. అన్వయ రచన చేయడానికి బేస్ వేస్తున్నారు అన్నమాట 6th లెసన్ 7th లెసన్ నుంచి వాళ్ళు. అది తెలుసుకోండి చాలా. అందుకని మిగతా ఆ బాక్సుల జోలికి ఆ టేబుల్స్ జోలికి మీరు వెళ్ళకండి. రైట్, అదొక్కటి పాటించండి. ఎందుకంటే ఈ పదానికి ఇక్కడతో అన్వయము, ఆ పదానికి ఇక్కడతో అన్వయం అంటే మీకు అర్థం కాదు అది ఈ స్టేజ్లో, కాబట్టి వద్దు. సో అది నేను చెప్పదలుచుకుంది. సో సెకండ్ శ్లోకం ఏదైతే ఉందో, గతేతు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. గతేతు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజై నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః. పదవిభాగం చెప్తే, గతేతు తస్మిన్ భరతః వసిష్ఠ ప్రముఖైః ద్విజైః నియుజ్యమానః రాజ్యాయ న ఐచ్ఛత్ రాజ్యం మహాబలః. ఇది పదవిభాగం. ఓకే, పదవిభాగం అడిగితే ఇక్కడ వశిష్ఠ ప్రముఖై ద్విజై నా ఐచ్ఛత్ రాజ్యం అక్కడే ఉంది, మిగతా వాటిలో లేదు, కాబట్టి అంతవరకే రాస్తామంటే కుదరదు, మొత్తం రాయాల్సిందే పదవిభాగం అంటే. ఆ పదాలు శ్లోకంలో ఇచ్చినవన్నీ విడివిడిగా ఉన్నప్పటికీ కూడా అలా కామాలు పెట్టి విడివిడిగా రాయాల్సిందే. ఓకే, అక్కడ ఎక్కడైనా అని వచ్చింది అనుకోండి, రాజ్యం అని అలా వచ్చింది అనుకోండి, కింద పదవి భాగంలో రాజ్యం అని మకారం రాశారు చూసారు, అలా ఏ పదాలైనా వచ్చినా అట్లా రాయాల్సిందే. పదవి భాగం అంటే ఒక చోటే స్ప్లిట్ ఉంది కదా, అది ఒకటే రాస్తానంటే ఒప్పుకోరు, మార్కులు పోతాయి. ఓకే, సో ఏం చెప్తున్నారు, అటు రాముల వారు అడవికి వెళ్ళిపోయాడు, ఇటు దశరథుల వారు స్వర్గానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రాజు లేని రాజ్యం ప్రమాదకరం కాబట్టి కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారు, వీరందరూ వశిష్ఠ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారు, భరతుణ్ణి రాజుగా చేస్తాం బాబు, నువ్వు రాజు అవ్వాలి, నెక్స్ట్ నువ్వే ఉన్నదని చెప్పి చెప్తారు కదా. సో అక్కడ వచ్చిందనమాట. తస్మిన్ గతేతు, తస్మిన్ అంటే ఇక్కడ కూడా ఇందాక రామే గతే లాగానే తస్మిన్ గతే అని వచ్చిందనమాట సతి సప్తమి. ఇక్కడ తస్మిన్ అంటే ఈ సర్వనామం ఎవరికి రిఫర్ అవుతున్నట్టు, దశరథుడు వెళ్ళిపోయాడని చెప్పారు కదా ఫస్ట్ ఇందాక శ్లోకంలో. దశరథుడు చనిపోయా తర్వాత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం జరుగుతోంది కదా చెప్పుకుంటుంది. సో అతను వెళ్ళిపోగా అంటే ఎవరు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ దశరథుడు చనిపోగా అని అర్థం అనమాట. తస్మిన్ గతేతు, అతను వెళ్ళిపోగా అంటే దశరథుడు మరణించగా ఏమైందిట, వశిష్ఠ ప్రముఖై ద్విజై, ద్విజ అంటే బ్రాహ్మణ. సో వశిష్ఠ ప్రముఖులైనటువంటి బ్రాహ్మణుల చేత ఏమైందిట, వాళ్ళు ఏం చేశారు, వచ్చి రాజ్యాయ రాజ్యం కోసం, అంటే మనం ఇలా చెప్పుకోవట్లేదు కదా, భరతుడు వశిష్ఠ ప్రముఖై ద్విజై, వశిష్ఠ ప్రముఖులైనటువంటి వాళ్ళు మొదలుగా ఉన్నటువంటి రకరకాల బోళంత మంది ఉంటారు కదా, రాజ్యం అంటే బ్రాహ్మలు, వాళ్ళందరితోటి నియుజ్యమాన నియోగింపబడిన వాడై, ఓకే వాడైన వాడు ఎవరు, భరతుడు. రాజ్యాయ దేనికి నియోగించబడ్డాడు, అయోధ్య నగరం కోసం, రాజ్యం కోసం నియోగించబడ్డాడు. కానీ అతను నా ఐచ్ఛత్ రాజ్యం, నా ఐచ్ఛత్ కోరుకోలేదు, ఇచ్ఛతికి ఐచ్ఛత్ అనేది పాస్ట్ టెన్స్. సో కోరుకోలేదు దేన్ని, రాజ్యం, రాజ్యాన్ని. ఎవరు, మహాబలుడు. అన్ని జంబులుగా ఉన్నాయి. చెప్పదలుచుకుంది ఏంటి, దశరథుడు మరణించగా వశిష్ఠాదులుగా కలిగినటువంటి బ్రాహ్మణుల చేత రాజ్యం కోసం నియోగించబడినటువంటి మహాబలుడైన భరతుడు రాజ్యమును కోరలేదు, రాజ్యమును కోరుకోలేదు. ఇది చెప్పాల్సింది. దాన్నే సంస్కృతంలో చెప్తే ఏమవుతుంది, తస్మిన్ గతేతు వశిష్ఠ ప్రముఖై ద్విజై రాజ్యాయ నియుజ్యమానః మహాబలః భరతః రాజ్యం న ఐచ్ఛత్. తెలుగులో మనం వాక్యంలో ఎలా చెప్పుకున్నామో దాన్నే సంస్కృతంలో శ్లోకంలో ఉన్న పదాలతో చెప్పాం. అంతే జరిగింది అక్కడ. రైట్, సో అది జరిగింది. మనకి ఇక్కడ మనం ఈ శ్లోకం ఇచ్చారనుకోండి, అన్వయే విశేష అని మొత్తం 10 పేజీలు రాయకూడదు. పదవి భాగం అడిగితే పదవి భాగం రాయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఈ అన్వయక్రమం శ్లోకము ఈ రాయడము వాళ్ళు 4 మార్కులకు ఒక్కోసారి ఇస్తారు, 5 మార్కులకి ఒక్కొక్కసారి 6 మార్కులకి అలా ఇస్తూ ఉంటారు. సో ఏం అడుగుతారో క్వశ్చన్లో వాళ్ళు పదవి భాగము అన్వయార్థం అడిగితే అంతవరకే రాయాలి. లేదు పదవి భాగము అన్వయార్థము తాత్పర్యం అడిగితే అంతవరకే రాయాలి. అంతేగాని మనకు వచ్చింది రాంది అన్నీ కలిపి రాసేసాం అనుకోండి, టైం వేస్ట్ అయ్యి సరిపోదు టైం ఎగ్జామ్ రాయడానికి. రైట్,
సో అంతవరకు ఈ అన్వయ విశేష మిగతా అంతా వద్దు. కానీ సెకండ్ పాయింట్ తర్వాత ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ అని విభక్తుల అవ్యయం అని చెప్పి ఇచ్చారు చూసారు. అలా ప్రతి శ్లోకానికి తెలుసుకుంటే చాలు, ఎగ్జామ్లో రాయక్కర్లా. ప్రస్తుతం తెలుసుకుంటూ ఉంటే విభక్తులు ప్రాక్టీస్ అవుతాయి మీకు కూడాను, శిక్షాలో పనికొస్తుంది బాగా. రైట్. సో అదే, మిగతావన్నీ అనవసరం, చెప్పుకోకర్లా మనం మిగతావన్నీ కూడా. మేడం సరోజమ్మ గారు చెప్పండి. ఇక్కడ పుత్ర శోకాతురహ అని చెప్పన్నారు కదా, ఇక్కడ పుత్ర అనేది మనకు తెలుసు, శోకాత్ అనేది కూడా తెలుసు. దాన్ని ఇంకేమైనా పుత్ర శోకాతురహ అని ఇంకేమైనా నేర్చుకోవచ్చా మేడం దాంట్లో? అది సమస్త పదం అండి. పుత్ర శోక ఆతురహ అన్ని పదాలు కలిసి పుత్ర శోకాతురహ అవుతుంది. అలా అని కలిసాయి కదా అని వాటిని స్ప్లిట్ చేయకూడదు. అవి సంధులు, అవి అక్కడ సమస్త పదం కాబట్టి అవి అలాగే వస్తాయి. ఆతురహ అంటే ఏంటి? ఆతృత గలవాడు అంటే బాధపడుతున్నవాడు అని అర్థం. సో మొత్తం సమస్త పదం, సమస్త పదాల గురించి ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి సమస్త పదం అది, అంతకుమించి తెలుసుకోవాల్సింది ఏం లేదు. అక్కడ సంధులు కలుస్తాయి దాంట్లోనూ, శోక ఆతుర కలిసి శోకాతుర అనే మాట వస్తుంది అక్కడ. అంతవరకు తెలుసుకుంటే చాలు. ప్రస్తుతం ఈ శ్లోకానికి సంబంధించిన వరకు అదంతా ఒక్కటే మాట, దాన్ని విడదీయరాదు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్. నెక్స్ట్ మేడం, చెప్పండి. ఇది వశిష్ఠ ప్రముఖై ద్విజౌ, అది కూడా సమస్త పదం కిందకి వస్తుందా లేకపోతే విడివిడిగా తీయచ్చు కదా, అందుకని డౌట్ వచ్చింది. వశిష్ఠ ప్రముఖైః ద్విజైః రెండు పదాలను నేను చెప్పాను, వాళ్ళు ఇచ్చారు. అంటే అది ఒక్కటిగా ఇచ్చేసరికి డౌట్ వచ్చి అడుగుతున్నాను. అక్కడ రాయడం అలాగే రాస్తారు, వశిష్ఠ ప్రముఖైర్ ద్విజైః. శ్లోకంలో రాసేటప్పుడు కలిపి రాసేస్తారు. పదవిభాగం చేసుకున్నప్పుడు ప్రముఖైః ప్లస్ ద్విజైః రాశారు, మీరు చూసుకోండి ఒకసారి. ఓకే ఓకే, రైట్. ఎస్. సో నెక్స్ట్ చెప్పుకోవాల్సింది అనువాద పద్ధతి. అండి అనువాద పద్ధతులన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను? పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అనువాద పద్ధతిలో ఈ వాక్యం ఇచ్చి అనువాద పద్ధతి ప్రకారం మీకు ఇచ్చిన దాంట్లో అలా చేయమని ఎవ్వరు అడగరు. అనువాద పద్ధతి అనేది ఇట్స్ కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్. ఎందుకంటే మనము భాష నేర్చుకుంటున్నాము అంటే అర్థం ఏమిటి? దాన్ని ఉపయోగించాలి, ఎక్కడో అప్లై చేస్తాము. ఆ అప్లై మనం నేర్చుకున్న వ్యాకరణ అంశాలని అప్లై చేస్తాము. అప్లై చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనకు వచ్చేది ఏమిటి? ట్రాన్స్లేషన్ పార్ట్. అనువాదం చేసేటప్పుడు జనరల్గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి, అవి చేయకుండా సరి అయిన అనువాదం ఎలా చేయాలనేది మాత్రమే నేర్పిస్తున్నారు వాళ్ళు. సో ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది మీకు? మీకు అనువాద వాక్యాలు ఇచ్చినప్పుడు ఇలాంటి పాయింట్లు గుర్తుపెట్టుకుంటే మీరు ఆ వాక్యాలనే కాదు, మీరు ఎప్పుడైనా సరే రోజు రాసుకునే పద్ధతిలో ఎప్పుడున్నా సరే మీకు ఆ తప్పులు పోకుండా ఉంటాయి అని చెప్పి చెప్పడానికి అనువాద పద్ధతి నేర్పిస్తున్నారు. ఇప్పటి వరకు ఏవో చిన్న చిన్న బిట్లుగా ఈ మాట ఇట్లా వాడకూడదు, ఇది అలా వాడకూడదు, ఇలా చెప్పారు. ఇవాళ టోటాలిటీ అన్నమాట మొత్తం ఇది. ఏం చెప్తున్నారు? ఎప్పుడైనా సరే మన దగ్గరికి అనువాదం చేయడానికి, సంస్కృతం పక్కన పెట్టండి, ఏ భాష అయినా ఫర్ దట్ మ్యాటర్, ఒక పుస్తకం నావెల్స్ లాంటివి ఒక భాష నుంచి ఇంకో భాషలోకి అనువాదం అవుతూ ఉంటాయి. రైట్. అనువాదం అవుతున్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? పుస్తకం తీయంగానే ఇక్కడ పేపర్ పెన్ను పెట్టుకుని ఆ ఫస్ట్ సెంటెన్స్ చదివి ఫస్ట్ సెంటెన్స్ దాన్ని ట్రాన్స్లేట్ చేసి అలా రాయరు కదా ఎవరు కూడాను. ఫస్ట్ ఆ పుస్తకం అంతా చదువుతారు. రైట్. ఆ బుక్ అంతా చదివి అసలు ఆ స్టోరీ రైటర్, నావెల్లో స్టోరీయో పోయమో ఎవరో ఏం చెప్దాం అనుకుంటున్నారో ఆ భావాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ఎస్సెన్స్ ఏంటి పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రయత్నించి దాని తర్వాత యాక్చువల్ కథ ఏదో ఒకటి యాక్చువల్ సబ్జెక్ట్లో డీవియేషన్స్ పెద్దగా రాకుండా జాగ్రత్త పడుతూ రాస్తారు. రైట్. లేదు వాళ్ళ తెలివితేటలు జోడించి రాస్తే దాన్ని ఏమంటారు? మాతృక ఇది, దాని నుంచి తీసుకున్నాము, మేము ఇంకొంచెం డెవలప్ చేశాము అనే పద్ధతి తీసుకుంటారు. ట్రూ ట్రాన్స్లేషన్స్ ఉంటాయంటే వాళ్ళే యాజ్ ఇట్ ఈస్గా ఈ భాషలో ఎలా ఉందో దానిలో కూడా అలాగే ఉంటుంది. బట్ ఎలా చేస్తారు? శిరహ ఖాదతి ఇలా రాయరు కదా, అక్కడ అలా ఉంటే ఇక్కడ ఇంకో మాట రాస్తారు ఆ లాంగ్వేజ్ ప్రకారంగా, భాషా మర్యాదల ప్రకారంగా. సో చెప్పదలుచుకుంది ఏంటి? ఎప్పుడు కూడా అనువాదం చేద్దామని చెప్పి అనుకున్నప్పుడు మొట్టమొదటే తీసేసుకుని డైరెక్ట్గా ఒక వాక్యం చూసి గుడ్డెదు చేలో పడ్డట్టు ఆ ఒక్క వాక్యాన్ని సహా పాఠశాల గతమాన్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఆ మొత్తం వాళ్ళు ఇచ్చిన మేబీ మన తెలుగు భాషలో మనం చాలా ఎక్స్ప్రెసివ్గా చాలా పెద్ద వాక్యాన్ని చిన్నగా చేసి చెప్పచ్చు. అదే పారాగ్రాఫ్ని తీసుకొచ్చి సంస్కృతంలో ఆర్ ఇంగ్లీష్లో ఆర్ హిందీలో మనం కనుక ట్రాన్స్లేట్ చేయమంటే అక్కడ వాడినటువంటి ఆ ప్రయోగాలు మనం ఆ భాషల్లో చేయలేకపోవచ్చు. మనకు నైపుణ్యం లేకపోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.
అటువంటప్పుడు ఏమవుతుంది, తెలుగులో అక్కడ ఉన్న విషయం ఒకటి ఉంటుంది, మనం రాసేసరికి అక్కడ రాసే విషయం వచ్చేసరికి యాక్చువల్గా వచ్చే దాని మీనింగ్ వేరేగా అయిపోతుంది. కాబట్టి ఏం చెప్తున్నారు అంటే, అనువాదం చేయవలసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్ అంటున్నారు ఇక్కడ, ముందు ఆ విషయాన్ని కూలంకషంగా చదివి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్. ఓకే, ఫస్ట్ స్టెప్ అంతా మొత్తం అంతా చదువుతూ ఎలా రాశారు, ఏ స్టైల్లో రాశారు అనుకుంటూ రావడం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత అప్పుడు ఏమవుతుంది, ఒకసారి చదివేసరికి మనం ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం కొంచెం అర్థమైపోతుంది, దాని సినాప్సిస్ తెలుస్తుంది. మళ్ళీ ట్రాన్స్లేట్, మనం చదివింది మన కోసం కాదు కదా, ట్రాన్స్లేట్ చేయటం కోసం చదివాము. కాబట్టి మళ్ళీ ఒక్కొక్క వాక్యాన్ని వాళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేశారో అది కూడా అబ్జర్వ్ చేస్తూ చదవండి. ఇది రెండవ పాయింట్ అనువాద ప్రక్రియలో. చదివిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మొన్న మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఫ్రేజెస్, ఇడియమ్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క భాషకి ఒక్కో రకంగా ఉంటాయి. దాంట్లో అలా చెప్పారు కదా అని చెప్పి ఆ భాషలో మనం ఈ భాషలో కూడా సేమ్గా చేయలేము ట్రాన్స్లేషన్. కాబట్టి ఆ భావాన్ని పట్టుకుని ఆ భావానికి ఈ భాషలో మనం ఎలాగ మాట్లాడాలి, ఎలా చెప్పాలి దానికి అనేది డిసైడ్ చేసుకోమని చెప్తున్నారు మూడవ విషయంగా. అంటే భావం ఎక్కడా కూడా మారకూడదు అని. సో ఇవన్నీ రాసేటప్పుడు ఏం చేయాలి, పెద్ద సెంటెన్సులు ఉంటే కామాలతోటో వెళ్ళి అసమాపక క్రియలతోటో అంత వద్దు, విడగొట్టండి, డివైడ్ అండ్ రూల్, విడగొట్టండి. సో దట్ విభక్తుల దోషాలు, గ్రామర్ వ్యాకరణ దోషాలు చాలా తక్కువ వస్తాయి. పెద్దగా ఉన్న వాక్యాన్ని చిన్న చిన్న వాక్యాలుగా గనక చేస్తే, నేను పొద్దున్న లేచి అక్కడికి వెళ్ళి అది తీసుకొచ్చి మళ్ళీ బజార్ వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చి మళ్ళీ అన్నం తిని, అన్ని కామాలే ఉన్నాయి అక్కడ, అన్ని అసమాపక క్రియలే ఉన్నాయి. స్కూల్కి వెళ్ళి మళ్ళీ స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చదువుకుని, ఎప్పటికి ఇంకా వాడు పొద్దున్న తెల్లారు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు చేసి ఈసి అని పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అది తెలుగులో మనకు అలవాటు కాబట్టి వచ్చేసేయచ్చు, కానీ సంస్కృతంలో అలా రాయలేం కాబట్టి విడదీయండి, పొద్దున్నే లేచాను, లేచిన తర్వాత స్నానం చేశాను, తర్వాత భగవత్ ప్రార్థన చేశాను, అలా స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు చెప్పదలుచుకుంది అదే విషయము, ప్రారంభ దశలో ఉంటాం కాబట్టి తప్పులు పోకుండా చిన్న చిన్న వాక్యాలుగా కనుక రాస్తే అదే విషయాన్ని, అప్పుడు తప్పులు పోవు కాబట్టి మనకు రాయడం కూడా సులభంగా ఉంటుంది. విభక్తి దోషాలు, కాల దోషాలు, టెన్సెస్ అవి కూడా లేకుండా ఉంటాయి అనేది మెయిన్ విషయం దీంట్లో అసలు. అండ్ మొట్టమొదటిగా ట్రాన్స్లేషన్ ఎంచుకునేప్పుడు ఎప్పుడు కూడా అబ్బా మనకేదో కాస్త సంస్కృతం, కాస్త విభక్తులు వచ్చాయి, కొంచెం సంధులు ఏవో వచ్చాయి, స్వరసంధులని డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి పెద్ద పండితులు రాసిన ఉద్గ్రంథాన్ని పట్టుకుని ట్రాన్స్లేట్ చేద్దామంటే బోర్ల బొక్కలు పడిపోతాం. అలా వద్దు, చిన్న చిన్నవి రాయండి. మొట్టమొదటి చిన్న చిన్న కథలు, చిన్న చిన్న పారాగ్రాఫ్లు, ఎక్కువ అంటే విషయం ఎక్కువగా బాగా గంభీరంగా లేకుండా, ఎక్కువగా డెప్త్ లేని విషయం, చిన్న చిన్న తేలికపాటి విషయాలను తీసుకుని రాయడం ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్. సో ఇవన్నీ చేసుకోండి. ఒకసారి మీరు రాసిన తర్వాత కూడా రాసేస్తున్నప్పుడు మనకు తెలియదు, మళ్ళీ మళ్ళీ చదువుతున్నప్పుడు దానిలో తప్పులు తెలుస్తాయి మనకి. సో ఒకసారి అందరికి పిల్లలకి చెప్తాం కదండి, పరీక్ష రాసాక ఒకసారి 1-4 సార్లు చూసుకో, ప్లస్ రాసావో, మైనస్ రాసావో, 2 రాసావో, 4 రాసావో అని చెప్తాం కదా, సేమ్ మనకు కూడా వర్తిస్తుంది. రాసేసినప్పుడు ఫ్లోలో ఏదో వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ చదివినప్పుడు తప్పు కనపడుతుంది. సో ఇది అనువాదం చేసే పద్ధతి అని వాళ్ళు చెప్తున్నారు. దాని ఉదాహరణగా కూడా ఏం చేస్తున్నారంటే, ఓ వాక్యం ఇచ్చారు, ఏంటి, వెనకటికి కరవీరపురంలో నివసిస్తున్న గోవిందుడనే ఒక రైతు ఒకరోజు నగరానికి వెళుతున్నప్పుడు అతని స్నేహితుడి దారిలో కనిపించి, ఏమయ్యా క్షేమమేనా అని అడిగాడు. ఇది తెలుగులో కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, మనకు చాలా అలవాటు కాబట్టి మనకి అస్సలు గొడవ రాదు, వచ్చేస్తుంది. దీన్ని రాయమంటే సంస్కృతంలో ఆ కింద వాక్యం చూడకుండా రాయండి అన్నాను అనుకోండి, ఇప్పుడు 2 రోజులు 3 రోజులు తలకిందులుగా తపస్సు చేసినా కూడా కరెక్ట్ వాక్యం రాదు. అందుకని దాన్ని స్ప్లిట్ చేసి వాళ్ళు ఎలా చెప్తున్నారు చూడండి. ముందు విషయం చదివిన తర్వాత మనకు ఏమర్థమైంది, కరవీరపురం అనే ఊరుంది, దాంట్లో ఒకడు గోవిందుడు అనేవాడు ఉండేవాడు, అతడు ఒక రైతు, అతడు ఒక రోజు ఏం చేశాడు, సిటీకి వెళ్ళాడు, దారిలో ఏమైంది, వాడికి ఫ్రెండ్ కనిపించాడు. ఇవన్నీ మనం తెలుగులో కూడా స్ప్లిట్ చేసాం. అతను అందుకని అప్పుడు వాడిని అడిగాడు, ఏమయ్యా కులాసానా అని అడిగాడు. ఇది విషయం ఇదే. సో దీన్నే మళ్ళీ మనం రాయాలి. అందుకని ఏం రాశారు, వెనుకటికి అన్నారు కాబట్టి పూర్వం అని రాశారు. పూర్వం అని చెప్పి కరవీరపురే గోవింద నామ ఏకః కృషకః వసతి స్మ ప్రయోగం వచ్చింది చూసారా, ఉండేవాడు అంటున్నారు కాబట్టి యూజ్ టు లివ్.
సో సో నివసిస్తున్న ఆపేశాడు, అక్కడ నివసించేవాడు అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు. ఓకే, సో వసతి స్మ స్ప్లిట్ చేశారు. తర్వాత ఒక రోజు ఒక రైతు అనేది కూడా కృషక వసతి స్మ అని చెప్పేశారు. సో అప్పుడు మళ్ళీ ఒక రోజు నగరానికి వెళుతున్నప్పుడు కాదు, వెళ్ళాడు. ఓకే, వెళుతూ ఉండేవాడు ఉన్నాడు. సో ఏకదా సహా నగరం గచ్చన్ ఆసీత్. ఈ గచ్చన్ ఆసీత్ అనే రాయలేకపోతే గచ్చతి స్మ అని రాయొచ్చు. ప్రస్తుతం స్టేజ్లో తప్పలేదు. గచ్చన్ అనే ప్రయోగం మీకు ఇంకా రాలేదు, శిక్షాలో వస్తుంది. పోనీ ఇక్కడ వాళ్ళు చెప్పారు కాబట్టి అర్థం చెప్పి వెళుతూ ఉన్నాడు అంటే ఆన్ ద వే, హీ వాజ్ గోయింగ్ అని చెప్పడం అనమాట అక్కడ. సో ఏకదా సహా నగరం గచ్చన్ ఆసీత్, వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఏమైంది, అతని స్నేహితుడు దారిలో కనిపించి, మళ్ళీ అసమాపకం, దాన్ని మళ్ళీ స్ప్లిట్ చేశారు. అప్పుడు మార్గంలో అతనికి స్నేహితుడు కనిపించాడు, అక్కడ కాపారు. సో తదా తస్య స్నేహిత మార్గే మిలితవాన్, కలిశాడు. కలిసిన తర్వాత వీడేమడిగాడు, ఏమయ్యా బాగున్నావా అని అడిగాడు, అదే క్షేమమేనా అని అడిగాడు. అందుకని అడిగాడు కాబట్టి సహ పృష్టవాన్ కిం భోహో, ఏమయ్యా అన్నదానికి ఏమండి అంటామనో అట్లా, కిం భోహో కుశలం వా ఆర్ సర్వం కుశలం వా ఇది. సో ఆ పెద్ద వాక్యాన్ని డైరెక్ట్గా రాస్తే పోయే తప్పులు ఇలా చిన్నగా స్ప్లిట్ చేసుకుని ఉండేవా. ఇలాంటివి రాయడం తేలిక, ఇలా స్ప్లిట్ చేయాలి అని చెప్పారు. ఇంకా ఇది చిన్న విషయం, నెక్స్ట్ ఇంకా పెద్దది. ఓకే, తపాలా కార్యాలయంలో గుమాస్తా అయిన శ్రీరాముడు పదవీ విరమణ చేసి 1 సంవత్సరమైనా పెన్షన్ రాకపోవడంతో బాధపడి ప్రధాన తపాలా కార్యాలయానికి వెళ్ళి అధికారిని కలిసి కామాదాను శ్రీరాముడినని, ఇక్కడే పనిచేస్తూ ఉండేవాడినని, ఇంకా పెన్షన్ రాలేదని చెప్పాడు. ఏమండి రాయండి, ఈ సంవత్సరం అవుతుందో అది రాసేసరికి మనకి సంస్కృతం. నేనైతే కరెక్ట్ చేయను, ఫస్ట్ పాయింట్ నాకు పంపించద్దు ఎవరు. సో దాన్ని స్ప్లిట్ చేశారు. ఏం చేశారు, మనకి ఇది చదివిన తర్వాత మనకి ఏమర్థమవుతుంది, పోస్ట్ ఆఫీస్లో తపాలా కార్యం అంటే ఈ మధ్య మాటలు వింటలేదుగా మనం, పోస్ట్ ఆఫీస్. సో పోస్ట్ ఆఫీస్లో గుమాస్తా అంటే ఓ లిపికారహ, అది తెలిసిన విషయమేగా మనకి. ఎవరు, శ్రీరామ వాడి పేరు. అతను ఒక పోస్ట్ ఆఫీస్లో గుమాస్తా. ఓకే, అతను రిటైర్ అయిపోయిన తర్వాత, పదవీ విరమణ తర్వాత చేసి 1 సంవత్సరమైనా అన్నారు కాబట్టి, పదవీ విరమణ తర్వాత కూడా అతనికి పెన్షన్ రాలేదు. ఎప్పటికీ 1 సంవత్సరం కాలం పాటు పెన్షన్ రాలేదు, అక్కడ కాపారు. మళ్ళీ పెన్షన్ రాలేదు, ఏమైంది, అతను మరి డబ్బులు రాకపోతే ఎక్కడి సంవత్సరం పాటు డబ్బులు లేకపోతే ఎట్లాగా, జీతం లేకపోతే. సో బాధపడి ఏం చేశాడు, ప్రధాన తపాలా కార్యాలయం, హెడ్ పోస్ట్ ఆఫీస్, సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, అక్కడ అధికారిని చూశాడు. అంటే చూశాడంటే ఏంటి, నేను చూడటానికి వచ్చాను, నేను సినిమా చూడడానికి కలిశాడు అని అర్థం. రైట్, అయిపోయింది. అప్పుడు ఏం చెప్పాడు, పరిచయం చేసుకున్నాడు తను, నేను శ్రీరాముణ్ణి బాబు, నా పేరు శ్రీరాముడు అని చెప్పి ఇక్కడే పనిచేశాను. ఓకే, సో ఇక్కడే పనిచేశాను, నాకు ఇంకా పెన్షన్ రాలేదు అని చెప్పాడు. ఇలా వాక్యాల్ని మొత్తం అన్నింటినీ విడగొట్టేశారు. ఇప్పుడు వాటికి ట్రాన్స్లేషన్ ఎలా వచ్చింది, శ్రీరామ పత్రాలయ కార్యాలయే, పత్రాలయం అంటే పోస్ట్, అందుకనే మనకి పత్రాలయ ద్వారా సంస్కృతం, పోస్ట్ ఆఫీస్ ద్వారా, పోస్ట్ ద్వారా సంస్కృతం అని అర్థం. సో పత్రాలయ కార్యాలయే లిపికార ఆసీత్, గుమాస్తా అయిన శ్రీరాముడు తపాలా కార్యాలయంలో, దాని శ్రీరాముడు తపాలా కార్యాలయంలో గుమాస్తా, అక్కడ కాపారు. ఓకే, లిపికార ఆసీత్, గుమాస్తాగా ఉన్నాడు. నివృత్తి అంటే పదవీ విరమణ. ఓకే, నివృత్తేహే ఏకవర్షానంతరం, అక్కడ అన్నారు సంవత్సరం అయినా అన్నారు కదా. సో 1 సంవత్సరం తర్వాత కూడా అని చెప్పుకోవాలి. సంవత్సరం అయినా అంటే ఎలా చెప్పాలండి, కాదు, సంవత్సరం అయినా కూడా అని చెప్పుకోవాలి. సో పదవీ విరమణ ఈ సంవత్సరం అయిన తర్వాత కూడా. సో ఏకవర్షానంతరం అపి ఎందుకు రాసామో ఇక్కడ అర్థమవుతుంది కదా. అపి ఏ వాచ ఎక్కడెక్కడ రాయాలి చెప్పుకున్నాం మనం. సో అపి నివృత్త వేతనం, పెన్షన్. ఓకే, నివృత్త వేతనం రాలేదు, నా ఆగతం పొందలేదు, రాలేదు. ఇది సహ ఖిన్నః అని పడి అన్నారు కదా, బాధపడ్డాడు. ఓకే, ఖిన్నః అంటే బాధపడ్డాడు. ఖిద్యతే అనే వెర్బుకి ఖిన్నః అనేది క్తా ప్రత్యయ రూపం. ఖిద్యతే తెలుసు కదా మీకు, బాధపడుతున్నాడు ఆర్ బాధపడుతున్నది. ఖిన్నః, ఖిన్నా, ఖిన్నం అంటే కిన్నురాలైంది అంటాం కదా మనం కూడా, కిన్నుడయ్యాడు అనే మాట తెలుగులో కూడా వాడతాం.
ఖిన్నః అంటే బాధపడ్డాడు అని అర్థం. సో ఖిన్నః బాధపడ్డాడు. పడి ఏం చేశాడు? కామ్ కూర్చోలేదు కదా, ఏం చేశాడు? ప్రధాన తపాల కార్యాలయానికి వెళ్ళాడు. సో అదే చెప్తున్నారు, అతః సహ ప్రధాన పత్రాలయ కార్యాలయం గతవాన్. వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? వెళ్ళి అధికారిని కలిశాడు. అధికారిణం మిలితవాన్ ఆర్ దృష్టవాన్ ఏదైనా కావచ్చు. అధికారి శబ్దము నకారాంత శబ్దము, గుణిన్ శబ్దంలాగా వస్తుంది. ఇదివరకు కూడా చెప్పాను చాలాసార్లు. సో గుణినం లాగా అధికారిణం ద్వితీయ విభక్తి ఏకవచనం అక్కడ. సో అధికారిణం దృష్టవాన్, అధికారిని కలిశాడు ఆర్ చూశాడు. చూసి ఏం చెప్పాడు? బాబు అయ్యా నా పేరు శ్రీరాముడు నాయన అని చెప్పాడు. సో అహం శ్రీరామ, అక్కడి నుంచి కోట్స్ స్టార్ట్ అయినాయి. ఈయన శ్రీరాముడు అతనితో ఏం చెప్పాడు అనేది స్టార్ట్ అయింది. అహం శ్రీరామ, ఇక్కడే నేను ఇదివరకు పని చేశాను, అదే చెప్తే ఇక్కడే పని చేస్తూ ఉండేవాడిని, ఆ మాట చెప్పారు. వాడినని అనకుండా వాడిని. సో అత్ర ఏవ పూర్వం కార్యం చేస్తూ ఉండేవాడిని కాబట్టి కరోమిస్మ. ఓకే, కరోమిస్మ చేస్తూ ఉండేవాడిని. ఓకే, ఇంకా ఏంటి? ఇంకా పెన్షన్ రాలేదు. ఇతోపి, ఇంకా ఇతోపి పెన్షన్ నివృత్త వేతనం న లబ్ధం. లభతే అనే ధాతువుకి లబ్ధ లబ్ధ లబ్ధం క్త ప్రత్యయం. లభతే క్రియాపదానికి లబ్ధ లబ్ధ లబ్ధం క్త ప్రత్యయం. సో నివృత్త వేతనం న లబ్ధం, ఇంకా నాకు అందలేదు అని చెప్పి కోట్స్ ఎండ్ అయిపోయినాయి. అహం శ్రీరామ నుంచి 3 వాక్యాల తర్వాత కోట్స్ ఎండ్ అయిపోయి ఇతి సహా సూచితవాన్ అని సూచించాడు, తెలిపాడు. ఇక్కడ తెలపటం, చెప్పటం ఇవన్నీ డిఫరెంట్ టర్మ్స్ కదా. చెప్పచ్చు సూచితవాన్ అని మాట ఎత్తుకున్నారు. ఉక్తవాన్ అన్న తప్పులేదు, కానీ ఆయనకి సూచించి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది సూచితవాన్. రైట్. సో ఇలాగా మీకు ప్రవేశ నుంచి స్మా కానీ లేకపోతే అపి ఏవా చ ఇలాంటివి కానీ యథా తథాలు యావత్ తావత్ ఇవన్నీ కూడా నేర్పించిన కారణం ఏంటంటే ఇవన్నీ పార్ట్ సెంటెన్స్ ఫార్మేషన్లో ఇవన్నీ మనకు అవసరపడతాయి. ఇతి కోట్స్ పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఇతి ఉక్తవాన్, ఇతి కథితవాన్, లేకపోతే ఇతి ఉక్తం ఇలా చెప్పుకుంటూ రావడానికి అని చెప్పి. రైట్. సో ఈ స్ప్లిట్ చేసుకుంటూ చదువుకోవాలి, రాయాలి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి మేడం. ఇక్కడ అతః సహా ప్రధాన పత్రాలయ కార్యాలయం గత్వా అధికారిణం మిలితవాన్ అనొచ్చండి? అనొచ్చు. అక్కడ కూడా మళ్ళీ అసమాపక్రియలు ఎందుకని సెంటెన్స్ అక్కడ కూడా విడగొట్టారు అంతే. తప్పు లేదు. మనం కాన్ఫిడెంట్ గా ఉండి తప్పు రాయకుండా రాసిన సేపు మీరు మొత్తం ఒక వాక్యం రాసిన తప్పు లేదు. బట్ ప్రారంభిక దశలో ఏంటంటే అలా గతవాన్ అక్కడికి ఆపేసి మళ్ళీ దృష్టవాన్ మిలితవాన్ ఏదైనా అనొచ్చు, తప్పు లేదు. గత్వా కూడా అనొచ్చు, అక్కడ మిలిత్వా అని కూడా మళ్ళీ పెట్టొచ్చు, ఆ పైన పెట్టినట్టుగా తెలుగు వాక్యంలో ఉన్నట్టుగా. వద్దనే కదా ఇప్పుడు చెప్పడం, స్ప్లిట్ చేసుకోండి అని చెప్తున్నారు. రైట్. లాస్ట్ వాక్యం కూడా అట్లాగే ఉంది చూడండి. ఒకటి, పూర్వం భోజరాజు పరిపాలిస్తున్న కాలంలో ధారానగరంలో నివసిస్తున్న సుగుణుడు అనే రైతు ఒక బంగారు పాత్రను చూసి అదృష్టం ఫలించినదని సంతోషపడ్డాడు. ఓకే, పూర్వం భోజరాజు పరిపాలిస్తున్న కాలం అంటే ఏంటి? దాన్ని ఏం చేశారు? భోజరాజు పరిపాలిస్తుండేవాడు. ఎక్కడ? ధారానగరాన్ని ధారానగరంలో అన్నారు కాబట్టి ధారానగరాన్ని పూర్వం భోజరాజు పరిపాలిస్తుండేవాడు, అక్కడికి స్ప్లిట్ చేశారు. అక్కడ ఏమైంది? అప్పుడు అక్కడ సుగుణుడు అనే పేరు గల ఒక రైతు ఉండేవాడు. వాడేం చేశాడు? ఒకసారి అంటే రైతు కాబట్టి కొంచెం యాడ్ చేశారు సంస్కృతంలో. ఒక బంగారు పాత్రను చూసి సో ఏం చేశాడు? రైతు అని చెప్పారు కాబట్టి రైతు ఏం చేశాడు? ఒక బంగారు పాత్రను చూశాడు. అక్కడతో ఆపారు. మళ్ళీ ఏమనుకున్నాడు? చూసిన తర్వాత అబ్బా నా అదృష్టం ఫలించింది అని సంతోషపడ్డాడు అన్నారు. సో అన్నిటిని స్ప్లిట్ చేశారు. స్ప్లిట్ చేసినప్పుడు పూర్వం ధారానగరాన్ని భోజరాజు పరిపాలిస్తుండేవాడు. అదే ఫస్ట్ వాక్యం. పూర్వం భోజరాజ ధారానగరం పాలయతి స్మ. అప్పుడు ఏమైంది? అక్కడ ఒక రైతు ఉండేవాడు, సుగుణుడు అనేవాడు. తదా సుగుణ నామ కృషక వసతి స్మ. లేకపోతే ఆసీత్, తప్పులేదు దాంట్లో, అది కూడా చెప్పినా కూడా తప్పేం లేదు. ఆసీత్. అప్పుడు ఏమైంది? వాడు రైతు కాబట్టి దున్నుతున్న సమయంలో బంగారు పాత్ర ఊరికి ఎదురుకుండా కనపడదు కదా ఎవడికిను, దున్నుతున్న సమయంలో వచ్చింది అని చెప్పేట్టుగా అక్కడ చెప్పారు. ఏకదా సహా కర్షణ సమయే అంటే పొలం పని చేస్తున్నప్పుడు దున్నుతున్నప్పుడు అని అర్థం అనమాట.
సో కర్షణ సమయే సువర్ణ పాత్రం దృష్టవాన్, బంగారు పాత్రను చూశాడు. చూసి ఏం చేశాడు? అదృష్టం ఫలించిందని. భాగ్యం ఫలితం. అదృష్టం అంటే సంస్కృతంలో వేరు, అదృష్టం అనే మాటకి సంస్కృతంలో మీనింగ్ వేరు. చూడబడనిది నా దృష్టం అని అర్థం. కానీ మనం ఏం చేస్తాం? సౌభాగ్యం. సో అందుకని భాగ్యం అని మాట వాడాలి అక్కడ. సో భాగ్యం ఫలితం, భాగ్యము ఫలించింది, నా అదృష్టం ఫలించింది అని అతను ఏం చేశాడు? సంతోషపడ్డాడు. ఇది సహ సంతుష్ట జాత. అయితే అభవత్ రాసిన తప్పు లేదు అక్కడ. జాయతేకి జాత, జాత, జాతం అని క్తా ప్రత్యయ రూపాలు వస్తాయి. సో జాత. ఓకే. సో ఇలాగా స్ప్లిట్ చేసి వాక్యాలని మొత్తం అంతటిని ముందు తెలుసుకుని ఏం చెప్దాం అనుకున్నారో దాని ప్రకారం అర్థవంతంగా చిన్న చిన్న వాక్యాలుగా రాసుకుని దాన్ని అనువదిస్తే ప్రారంభ దశలో తప్పులు పోకుండా ఉంటాయి అని చెప్పటము ఈ లెసన్లో ఉన్నటువంటి అనువాద పద్ధతి యొక్క ఉద్దేశ్యము. క్లియర్? ఎస్. సో ఇక్కడ జాతః బదులు సంతుష్టః అభవత్ అని కూడా అనొచ్చు. అనొచ్చు. జాతః అంటే ఏమొస్తుంది మేడం? యాక్చువల్గా అయితే జాయతే అంటే పుడుతున్నాడు, జాతః అంటే పుట్టాడు అని మీనింగ్ ఉంది. అది ఒకటే కాదు, కలిగినది, సంతుష్టుడు అయినాడు అని కూడా చెప్పచ్చు. అయినాడు అని చెప్పడానికి కూడా జాతః వాడతారు. ఓకే. జాయతే అనేది వెర్బ్, జాతః, జాత, జాతం క్తా ప్రత్యయ రూపాలు. ఇప్పుడు రఘువంశే శ్రీరామ జాతః అన్నారు అనుకోండి, సంజాతః జాతః ఎలా అన్నా కూడా రఘువంశంలో పుట్టాడు అని అర్థం. ఇక్కడ సంతుష్ట జాతః అంటే సంతుష్టుడు అయినాడు, సంతోషపడినవాడు అయినాడు అని అర్థం. తుష్ట, తుష్టం, తోషతి అనే వెర్బ్ ఉంటుంది కదా, తోషతి, తుష్యతి, పోనీ మీకు తెలిసినట్టుగా తుష్యతి. సో దానికి తుష్ట, తుష్టం అని వస్తాయి. సమ్ అనేది ఉపసర్గ వచ్చింది. సో సంతుష్ట జాతః అన్నా కూడా అభవత్ అంటే కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే మేడం, ఇందాక హిద్యతేకి ఖిన్నం చెప్పారు కదా, అది అంటే మనకి తవక్తు ప్రత్యయం వచ్చేసేటప్పటికి ఖిన్నవతి. ఓకే రైట్ మేడం. ఇప్పుడు చెప్పిన స్టోరీ కాకుండా ముందు చెప్పిన స్టోరీలో 6th లెసన్ లోవేనా మేడం మీరు చెప్పింది? అనువాద పద్ధతిలోదేనా? అవునండి. ఓకే ఓకే. మా బుక్ లో పడలేదు. ఆ ప్లేస్ లో సేమ్ దశరథుడు స్టోరీనే ఉంది, అందుకని డౌట్ వచ్చింది. అప్పటి నుంచి వెతుక్కుంటాను నేను. సో నేను పని చేస్తాను అయితే, అది ఫోటో తీసి పంపిస్తాను. ఒక్క పేజ్ మాత్రం మేడం. ఓకే ఫైన్, పంపిస్తాను. రైట్. ఓకే. సంగ్రాహ్య విషయాలు ఫేమస్ 7 ఇవాళ. దీంట్లో చాలా వరకు మీకు తెలిసినవే. సప్తర్షయ తెలుసు మీకు, దాంట్లో ఎవరెవరున్న మరీచి, అత్రి, ఆంగిరస, పౌలస్త్య, పులహ, క్రతు, వశిష్ఠ, వీళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోవడమే, దాని వేరే దారి లేదు. అండ్ సోమశేఖర్. యాక్చువల్ గా సప్తఋషులు అంటే మనం కశ్యపుడు, భరద్వాజుడు, గౌతముడు, అవి వేరు, అవి గోత్రాల్లో వచ్చేవి చెప్తారు. is found stopped as captioned. సార్ మీరు వీలైతే ఎక్కడున్నారైనా సోమశేఖర్ గారు వీలైతే ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలిగితే మాట్లాడండి. వీడియో వినపడకపోయినా మీకు ఆ డౌట్లు ఏమన్నా ఉంటే ఒకసారి వీడియో ఆడియో అన్మ్యూట్ చేసుకోవడానికి ప్రయత్నించి ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నించండి. సోమశేఖర్ బాబు గారు కొత్తగా వచ్చారు ఇవాళ క్లాస్లోకి. అవ్వట్లేదు అనుకుంటా పాపం. అన్మ్యూట్ అయ్యారు సార్, మీరు మాట్లాడండి ఒకసారి. ఐఎమ్ అటెండ్ ద క్లాస్, బట్ నాది క్యాప్షన్ సపరేట్ గా కనపడుతుంది. ఇట్స్ ఈస్ ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ అటెండింగ్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ పార్ట్. ఏం లేదు, మీరు ఉన్నారు సార్, మీరు టేక్ పార్ట్ అంటే మీరు ఎందుకు కనపడట్లేదు అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యూలో ఉండుంటుంది. మోస్ట్లీ ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ తోటి ప్రాబ్లం ఏమో, కానీ మీరు వినపడుతున్నారు మాకు. ఇప్పుడు వినపడుతున్నారు మీరు, మాకు కనబడట్లేదు. కానీ మీరు వీడియో ఆఫ్ లో ఉంది, అందుకని మీరు కనబడట్లేదు. వీడియో అంటే కెమెరా బటన్ ఉంటుంది సార్, కెమెరా బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే మీరు ఇప్పుడు అన్మ్యూట్ ఎలా చేసుకున్నారు ఆడియో, వీడియో కూడా అట్లాగా ఉంటుంది. యువర్ వీడియో ఇస్ స్టాప్డ్ అని వచ్చింది. స్టాప్డ్ మీన్స్ అక్కడ ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది. పోన్లేండి, ఈసారికి ఇలా కానీ వీడియో వినిపిస్తున్నారు కదా చాలు. చాలా మంది మా వాళ్ళు వీడియోలో ఆన్ చెయ్యరు,
ఎట్లాగో కాబట్టి ప్రాబ్లం లేదు. రైట్, ఫైన్. సో యువర్ వీడియో ఈ స్టాప్డ్ అని వచ్చిందమ్మా. అది ఎందుకు వచ్చిందో మరి నాకు తెలియదు సార్. ఫోన్స్ బట్టి చూస్తే గానీ నేను చెప్పలేను. కాబట్టి పర్వాలేదులేండి, వినపడుతున్నారుగా చాలు. సరే. సప్తర్షయ, అది సప్త సముద్రాలు అంటే చెప్పారు. క్షారం ఉప్పు నీటి సముద్రం. క్షారం అంటే తెలుసు కదా, క్షార జలము అంటే ఉప్పు నీరు. క్షీరం పాల సముద్రము. దధి పెరుగు సముద్రం కూడా ఉంది టండో, మనకు తెలియదు, తెచ్చేసుకుంటారు లేకపోతే అమ్మేసుకుంటారు. మధు తేనె. ఓకే, సురా ఆల్కహాల్. మధు సురా అంటే తెలుసు కదా, మద్యపానము. సో ఇక్షుహు చెరుకు, చెరుకు రసం. ఇక్షుహు అంటే చెరుకు. శుద్ధోదకం మామూలు మంచినీటిది. ఇన్ని రకాల సముద్రాలు ఉన్నాయి. సప్త సముద్రాలు అంటే అవిట ఎక్కడ వెతుకుతాం మనం ఇప్పుడు అవన్నీ కూర్చుని. నెక్స్ట్ సప్త కుల పర్వతాహట. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటికీ ఎందుకు పేర్లు వచ్చాయి, ఈ హిస్టరీ అంత మాత్రం నన్ను అడగండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెతుక్కోండి గూగుల్లో, నాకు సంబంధం లేదు దాంతో. మహేంద్ర, మలయ, సహ్య, శక్తిమాన్, వృక్షవాన్, వింధ్య, పారియాత్ర. వీటిలో కొన్ని పర్వతాలు. ఇదైతే సహ్యాద్రి అనేది మనకు తెలుసు. మలయ పర్వతం అనే మాట మనం చాలాసార్లు విన్నాము. ఈ శక్తిమాన్ సీరియల్ పేరు కాదు, శక్తిమాన్ అనేది పర్వతంట. వింధ్య పర్వతాలు మనకు తెలుసు. మిగతా సంగతి మనకి అంటే ఇప్పుడు పేర్లు మనం ఇప్పుడు వాడుకలో వేరే ఉండుండొచ్చు, వాటికి పేర్లు చూసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సప్త ప్రకృతయ అంటే ఇవన్నీ ఒక రాజ్యానికి ఉండాల్సినటువంటి లక్షణాలు, మెయిన్గా ఉండాల్సినటువంటి కొన్ని గుణాలు ఏమిటి అనేవి చెప్తున్నారు. రాజం అనగానే ఒక రాజు ఉండాలి, మంత్రి ఉండాలి, స్నేహితుడు ఉండాలి, మంచి కోరేవాడు. సుహృత్ అంటే ఒక స్నేహితుడు, మంచి హృదయం కలిగిన వాడు అంటే ఒక శ్రేయోభిలాష్ ఉండాలి. కోశః అంటే ఒక ధనాగారం ఉండాలి, ఖజానా ఉండాలి. రాష్ట్రం, అసలు ముందు రాజుగారు ఉండాలంటే ఒక రాష్ట్రం ఉండాలి ఫస్ట్, రైట్. ఒక దేశం ఉండాలి. దుర్గం, దానికి ఒక కోట ఉండాలి, రైట్. సేన ఉండాలి. ఇవన్నీ ఒక రాజ్యము అనిపించుకోవడానికి కావాల్సిన లక్షణాలు. ఓకే, దుర్గం అంటే కోట, రాష్ట్రం అంటే దేశము. మన భాషలో స్టేట్ అని కాదు, రాష్ట్రం అంటే దేశం అని అర్థం మనకి తెలుగులో. ఓకే, అవి చెప్పారు. ఎస్ భవానీ గారు చెప్పండి. మహోదయ, ఒక డౌట్. అంటే పాత లెసన్లోది ఇది. ప్రసిద్ధ చతుష్టయాలలో చతుర్గతయ దేవ, మనుష్య, తిర్యక్, నారక అని ఉంది కదా. నారక అంటే నరకలోకానికి సంబంధించింది నారక అవుతుందండి. అంతే, నారక అంతే అంతే. తిర్యక్ అంటే జంతువులు, పక్షులు. తిర్యక్ అంటే ఇక యాక్చువల్గా తిర్యక్ అంటే అర్థం ఏమిటి అంటే సరీసృపాలు అంటారు చూడండి, వెన్నుపూస సరి స్ట్రైట్ గా లేని వాళ్ళని అంటారు. కానీ ఇంకొక మీనింగ్ కూడా ఏంటంటే మనిషి కాకుండా మిగిలిన ఏ జీవినైనా కూడా తిర్యక్ అని సంబోధించవచ్చు. మనిషి కాకుండా వీడు ఒకడే వింత జీవి పాపం. ఓకే, సో అది సప్త సంబంధించింది. నెక్స్ట్ అశ్వత్థ వృక్షము అంటే రావి చెట్టు. అశ్వత్థ పత్రము అని వినాయకుడు దీంట్లో. ఇప్పుడు మీరు వినాయక పత్రాలు రేపు ఎప్పుడన్నా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మీకు మీనింగ్స్ తెలుసుకుంటే చక్కగా వాటన్నిటికీ వాటితోటి పూజ చేయొచ్చు. ఆ పత్రాలన్నీ ఏరుకుని ఎక్కడికి పడితే అక్కడ దొంగతనాలకు వెళ్ళిపోయి. సో అశ్వత్థ పత్రము అంటే రావి ఆకు, వృక్షము అంటే రావి చెట్టు. దాని ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చెప్పాలట, మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపిణే, అగ్రతో రుద్రరూపాయ, వృక్షరాజాయ తే నమః. దీనికి అసలు నేను అర్థం చెప్పాల్సిన అవసరం ఉందా చెప్పండి? మీకు ఈ పాడికి అర్థమైపోయి ఉంటుంది కదా. దానికి మూలము, మధ్య భాగము, అదే మన టిప్ ఏదైతే ఉందో, అగ్రభాగం చిగురు ఏదైతే ఉందో వాటన్నిటిలో మూలంలో బ్రహ్మ ఉంటాడు, మధ్యలో అది నేను చెప్పకపోతున్నా, చాలా మందికి ఇక్కడ నాకంటే ఎక్కువ తెలుసు ఆ విషయాన్ని నేను. సో మధ్యలో అవన్నీ చెప్తాను. అలాంటి వృక్షరాజు అయినటువంటి అశ్వత్థ వృక్షానికి నమస్కారం అని చెప్పడం దాని ఉద్దేశం. అంతకుమించి అక్కడ తెలియనటువంటి టెక్నికల్ టర్మ్స్ లేవు, అర్థం కాని విషయాలు లేవు. రైట్, క్లియర్. నెక్స్ట్ చూస్తూ 6 పాఠాలు అయిపోయినాయి మీకు. త ప్రత్యయాన్ని ఉపయోగించి లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ 123 అంటే దాని పక్కనే ఉంది. సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేయాలట. నేను అందరినీ మ్యూట్ చేసేస్తున్నా. ఎవరు చెప్తారు అనేది ఆలోచించి చెయ్యెత్తండి. ఓకే, ఆలోచించి చెయ్యెత్తండి. నాయకునిచే సూచనలు ఇవ్వబడినవి. కృష్ణవేణి గారు చెప్పండి. అన్మ్యూట్ చేసి. నాయకేన సూచనాః దత్తాః. అంతే, నాయకేన సూచనాః దత్తాః, కరెక్ట్. నాన్నమ్మచే కథలు చెప్పబడినవి. పద్మజ గారు చెప్తారా? పెనుగొండ పద్మజ గారు. మహోదయ, పితామత్యా కథలు కథ
ఆ, ఉక్త ఉక్త ఉక్తాహ పితామహ్యా కథాః ఉక్తాః. ఓకే, కథాః ఉక్తాః. యువతి చే స్వప్నములు చూడబడినవి. సరోజమ్మ గారు. మేడం యువత్యా స్వప్నాః ద్రష్టాః. ద్రష్టాః అనకూడదండి, దృష్టాః అనాలి. దృష్టాః. ఓకే ఓకే. మేడం యువత్య పైన దాంట్లో నేత్ర అనొచ్చా మేడం? నాయకుని చేత అన్నప్పుడు నేత్ర అని కూడా అనొచ్చా మేడం? అనొచ్చు. నాయకేనా నేత అని నేత కాకుండా. ఉంది కాబట్టి నేత్ర అనేది కూడా వస్తుంది. రైట్. ఓకే, సో నేత్ర తృతీయ విభక్తి అవుతుంది. నేత, నేతారౌ, నేతారహ, దాంట్లో నేత్ర, నేత్రాభ్యాం, అలా వస్తుంది. సో నేత్ర కూడా అనొచ్చు. ఓకే, కర్తృభి నేతృభి వస్తుంది, అది కరెక్ట్. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? యువత్యా స్వప్నాః దృష్టాః, కరెక్ట్. సేవకురాలిచే పాత్రలు కడుగబడినవి. వాణి ఉప్పలూరి గారు. ఇంకోటి మిస్ అయిందండి, సేవిక్య. 4వది ఉంది మేడం. నా దాంట్లో అంటే అదే ఉంది, చూద్దాం, ముందు ఇది చెప్పనివ్వండి. సేవికయా ఉమ్. పాత్రాన్ క్షాళితాని. పాత్రాన్ అని ఎలా అంటారు మరి? పాత్రాణి అనాలి కదా. పాత్రాణి ఆ, పాత్రాణి క్షాళితాని. సేవికయా పాత్రాణి క్షాళితాని. నా దాంట్లో లాస్ట్ వాక్యం ఇది. సురేష్ చే వృక్షములు చూపబడినవి. విమలశ్రీ గారు చెప్పండి. సురేషేణ వృక్షాః దర్శితాః. సురేషేణ వృక్షాః దర్శితాః. ఇంకా ఏదైనా వాక్యం ఉందా? చీరలు దుకాణదారునిచే లెక్కించబడ్డాయి. చెప్పండి మీరే. ఆ పనికేన అంటే ఇక్కడ దుకాణదారునిచే మొదట పెట్టాలి కదా. ఆ పనికేన శాటికాః గణితాః. అంతే, ఆపణికేన శాటికాః గణితాః. నా పుస్తకంలో ఆ వాక్యం లేదు కాబట్టి పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అన్వయము క్రమము ఆధారంగా ప్రతిపదార్థము వ్రాయండి అన్నారు. అన్వయ క్రమం ఆధారంగా అంటే అన్వయ క్రమం ఇవ్వలేదు కదా అని అనుకోవచ్చు. లోభాత్ క్రోధః భవతి, లోభాత్ కామః ప్రజాయతే, లోభాన్ మోహశ్చ నాశశ్చ, లోభః పాపస్య కారణం. అది ఉండడం అలాగే ఉంది, యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. సో వాళ్ళ కింద తాత్పర్యం కూడా ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు మీరు ఏం చేయాలి? అన్వయార్థం రాయమన్నప్పుడు లోభాత్ లోభము వలన, క్రోధః కోపము, ప్రభవతి కలుగును. మళ్ళీ లోభాత్ లోభము వలన, కామః కామము కోరిక, ప్రజాయతే పుట్టును. ఒక్క క్షణం అండి. సో ప్రజాయతే పుట్టును, పుడుతుంది. జాయతే అన్నా ప్రజాయతే అన్నా అంతే. నెక్స్ట్ మళ్ళీ లోభాన్ మోహశ్చ అన్నారు. లోభాత్ మోహ చ అని తీసుకోవాలి, విడ తీసుకోవడం అక్కడ. సో లోభాత్ లోభము వలన, మోహ మోహము, నాశః చ రెండిటికి కలిపి చారాయచ్చు. నాశః చ నాశము కూడా కలుగును అని ఎక్కడ తీసుకోవాలి? ప్రజాయతే అనే మాట మళ్ళీ ఇక్కడికి తీసుకోవాలి. లేకపోయినా కూడా మనం ఇక్కడికి తీసుకోవాలి. ప్రజాయతే కానీ ప్రభవతి కానీ మళ్ళీ ఇక్కడికి తీసుకోవాలి, లేకపోయినా సరే. దాన్నే అధ్యాహారం చేసుకోవడం అంటారు. ఓకే, తీసుకుంటాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోభః లోభము, పాపస్య కారణం పాపమునకు కారణము, భవతి అనేది కూడా మరి మీకు పుస్తకంలో ఇచ్చారు, ఇది అనవసరంగా నేను చెప్తే అంతే. కారణం కారణము సేమ్, కాకపోతే యాజ్ ఇట్ ఈస్గా లైన్లోనే ఉంది, అది అన్వయ క్రమంలోనే ఉంది. కాకపోతే ప్రతిపదానికి అర్థం రాయమని చెప్పారు వాళ్ళు, కాబట్టి మీరు రాసుకోవాలి. ఇలా ఇంతవరకు అయితే పరీక్షలు అడగలేదు, జస్ట్ మీ ప్రాక్టీస్ కోసం ఇచ్చారు. రైట్. కిందన థర్డ్ రోమన్ నెంబర్ 3లో ఫస్ట్ 2 సుభాషితాలది 1, 2 and 4 నా 3 కూడా సుభాషితాలతో సంబంధించినటువంటివి కాబట్టి అవి నాకు సుభాషితం కానీ చాటు శ్లోకం కానీ వాటితో వచ్చినవి. సో అవి నేను చెప్పట్లేదు. 3వది రామేణ పాఠః పఠితః. దీంట్లో ఈ వాక్యంలో ఏ 2 పదములు వచన సంబంధ సమానములు ఏ 2 వచనంతో ఈక్వల్గా ఉన్నాయి? ఏ సేమ్ వచనంలో ఉన్నాయి? పాఠః పఠితః.
కర్మపదము క్రియాపదము కృతంత రూపము రెండు ఒకటే వచనంలో ఉన్నాయి. కరెక్ట్. నెక్స్ట్ చివరిది ఏదైతే 5వ క్వశ్చన్ ఉందో అది ఈ పాఠానికి సంబంధించింది కాదు, అది 10వ పాఠానికి సంబంధించింది. పొరపాటు ఇక్కడికి వచ్చేసింది కాబట్టి దాని గురించి పట్టించుకోకండి, అక్కడ చదువుకుందాం అది. సరేనా? రైట్. 6 లెసన్స్ అయిపోయినాయండి ఇక్కడతోటి. సో 6 పాఠాలు కంప్లీట్ అయినాయి. ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు, లేదంటే 7th లెసన్ గ్రామర్ చెప్పను, ఊరికే చిన్న చిన్నవి చెప్పి వదిలేస్తాను. ఇవాళ ఇంకా 4:40గా అయింది. నేను అడగదలుచుకున్నాను. మేడం మీరు ఇచ్చిన అభ్యాసంలో 2 డౌట్లు ఉన్నాయి మేడం. చెప్తాను, ఒక్క నిమిషం. మీరు చెప్పదలుచుకుంది ఏంటి కృష్ణపాణి? మీకు కూడా అదేనా సేమ్? నేను అదే అడుగుదాం. చెప్పండి ఏంటో. అంటే మీరు ట్రాన్స్లేషన్స్ చెప్తా అన్నారు కదా అని. ఒక్క నిమిషం ఉండండి, నా ల్యాప్టాప్ లేకపోవడంతో నాకు సమస్యగా ఉంది కొంచెం. చూద్దాం. అది ఒకటి గుర్తుకొచ్చిందండి. సర్వ శబ్దం ఉంది కదా, ఆ సర్వ శబ్దం అనేది అవడానికి బహువచనం అయినా ఏకవచనంగానే చెప్తాం కదా. అది అంటే నన్ను ఇంకొకళ్ళు అడిగారు, నేను మిమ్మల్ని అడిగి చెప్తానని చెప్పాను. సర్వ శబ్దము అనేది అవడం మనం ఎక్కువగా వాడింది ఇప్పటివరకు కూడా సర్వేభ్య, సర్వే ఇలాగే వాడారు మీరందరూ. సో మీకు అది బహువచన రూపంగా మాత్రమే తెలుసు, చదివి ఉంటారు చాలా చోట్ల, కానీ మీకు తెలియదు. సర్వాణి అనే మాట కూడా విన్నారు మీరు. అయితే బహువచనమే కాదంటలేదు, కానీ ఎప్పుడైతే అది ఏకవచన ద్వివచనాల్లో వాడినప్పుడు ప్రత్యేక అర్థాల్లో వాడతారు. అది ఎప్పుడు వాడతారు అంటే సర్వే జనాహ అంటే అందరినీ కలిపి చెప్తాం, ఆల్ ద పీపుల్ అనే ఉద్దేశంలో చెప్పేస్తాం, ప్రాబ్లం లేదు దాంట్లో, అది అర్థమవుతుంది. సర్వహ జనహ అని ఎప్పుడైతే ఏకవచనంలో ప్రయోగం చేశామో ప్రతి మనిషి అనే అర్థం వస్తుంది, ఈచ్ పర్సన్ అని అర్థం వస్తుంది అనమాట. ఆ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కడు అని చెప్పే టైంలో కార్యక్రమే సర్వహ జనహ అని చెప్పడం వస్తుంది. అలాగే సర్వౌ జనౌ ద్వివచనంలో వచ్చినప్పుడు కూడా ప్రతి ఇద్దరిలో అని చెప్తారు చూసారు, ప్రతి ఇద్దరు, 10 మందిలో ప్రతి ఇద్దరు ఇలా చెప్తూ ఉంటారు చూడండి. ఆ సందర్భంలో వచ్చినప్పుడు మాత్రమే ద్వివచనం. జనరల్గా ద్వివచనం మనం చాలా తక్కువ చూడటము. ఏ సర్వే లెక్కలు లాంటివి మనం ఏమన్నా కనుక ట్రాన్స్లేషన్స్ జరిగితే అలాంటివి ఏమన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ ఏకవచన ప్రయోగం మనం బాగా చూస్తాం. అండ్ ఈ స్త్రీలింగాల్లో కూడా సేమ్, సర్వా బాలిక అన్నారనుకోండి, స్కూల్లో ఉన్న ప్రతి బాలిక అని చెప్పాల్సి వచ్చినప్పుడు సర్వా బాలిక స్త్రీలింగం కూడా అలాగే చెప్తాం. సర్వాహ బాలికాహ, సర్వాహ అనేది అంటే యూజువల్గా సర్వే అన్నప్పుడు అందరూ వచ్చేస్తారు అంటే అర్థం ఏంటి, స్త్రీలింగ పుంలింగ శబ్దాలన్నీ వచ్చేస్తాయి, అంటే అక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరినీ కలిపి చెప్తాం, జనరలైజ్డ్ నోటేషన్ అది. పీపుల్ అంటే అందరూ కలుస్తారు దాంట్లో. స్పెసిఫిక్గా ఆడవాళ్ళ గురించే చెప్పాలి అని ఉద్దేశం వచ్చినప్పుడు సర్వాహ అనేవి వాడతారు. మహిళలందరూ అంటే సర్వాహ మహిళాహ అలా చెప్తారు. ఇకపోతే సర్వం అనే మాట కూడా ఉంది, పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ 3 ఉన్నాం. సర్వం సర్వే, సర్వం సర్వే సర్వాణి వస్తుంది. వచ్చినప్పుడు సర్వం అనే పదం వచ్చినప్పుడు సర్వం జగన్నాథం అనే మాట వినుంటారు, అన్ని కలిసి కలగాబలం అయిపోయినాయి అని చెప్పే టైంలో చెప్తారు. సర్వం అంటే మొత్తం అంతా కూడా అని చెప్పే టోటాలిటీలో కూడా చెప్తారు అన్నమాట సర్వం అనేది. ఓకే, సర్వం జగత్తు, ఈ జగత్తు సర్వము అన్నారు అనుకోండి, అక్కడ జగత్ అనేది నపుంసకలింగం కాబట్టి సర్వం మొత్తం అంతా వచ్చేస్తుంది. సో సర్వాణి కార్యాణి బహువచనం అర్థమవుతుంది మనకి. సర్వం అని చెప్పినప్పుడు ఏదర్ సర్వం మిత్రం అని స్పెసిఫిక్ యూసేజెస్ ఉంటాయి, కర్తృపదానికి ప్రతి ఒక్క అని చెప్పడానికి. సర్వం వస్తు, ఓకే, సర్వం వస్తు అనే మాట ఉందనుకోండి, ప్రతి వస్తువు, అది ఇది అని చెప్పక్కర్లా, ప్రతి వస్తువు కూడా అని చెప్పడం. అలా ప్రతి అని చెప్పడానికి నపుంసకలింగ శబ్దాలకు అలా వాడతాం. లేదు సర్వం అన్నప్పుడు కూడా ఏమవుతుందంటే మొత్తం అంతా అని చెప్పడానికి. పుస్తకం సర్వం రామమయం ఆర్ పుస్తకం సర్వం వ్యాకరణమయం అన్నారనుకోండి, మొత్తం పుస్తకం అంతా కూడా చెప్పేస్తున్నాం అనమాట. దాంట్లో అక్కడ ఏదో ఒక పేజీ గురించో ఒక పాఠం గురించో చెప్పట్లేదు, మొత్తం పుస్తకం గురించి చెప్తున్నాం. అలాంటి సందర్భాల్లో సర్వశబ్దాన్ని ఏకవచన ప్రయోగం కూడా చేస్తారు. ఓకేనా? రైట్.
సో ఇప్పుడు మీరు మహోదయ ఉమ్, మహోదయ ఈ 123 అభ్యాసంలో ఇందాక 4th అనువాద పద్ధతిలో చీరలు దుకాణదారు నుంచే లెక్కించబడ్డాయిలో శాటికాహ అని కూడా అలా స్టార్ట్ చేయొచ్చు కదా శాటికాహ చెయ్యొచ్చు, తప్పేమీ లేదు, తప్పేం లేదు. శాటికా ఆపణికేన గణితాహ, తప్పేం లేదు, రైట్. సో ఇప్పుడు వీళ్ళు ఎక్సర్సైజ్ అంటున్నారు కాబట్టి అభ్యాస పంచమ పాఠ, ఇదే ఏంటి చెప్పండి, దీంట్లో ట్రాన్స్లేషన్స్ చెప్పాలా నేను? అవును మేడం. నాకైతే రెండే డౌట్లు మేడం. ఒకటి 4వ దాంట్లో అధికారీయ అధికరీయ అది ఏమన్నా ప్రింటింగ్ స్పెల్లింగ్ మిస్టేక్? మిస్టేక్, అధికారియే. రెండోది పాషాణం బదులు పాషణం అని పడింది, అది అది కూడా కూడా స్పెల్లింగ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఎక్కడుంది అధికారి? 4వది అన్నారా మీరు? 4వది అధికారి అండి. అధికారి కాదు, 22వ అధికారి స్పెల్లింగ్ మిస్టేక్. పాషణం కాదు, పాషాణం, అది స్పెల్లింగ్ మిస్టేకే. అంతేనండి, నాకు డౌట్లు ఇంకే. మిగతా ఇంకెవరు? మేడం మీ సెకండ్ బిట్ లో 15వదండి, 15th సెకండ్ బిట్ లో 15th. త్వయా కథాః ఉచ్యంతే. దానికి అది కర్తరీలోకి మార్చమని ఇచ్చారు కదా, అక్కడ అది నాకు కర్తరీ క్రియాపదం ఏమొస్తుందో నాకు అదొకటి త్వం అండి, డౌట్ త్వయా వచ్చింది. తృతీయా విభక్తిలో ఉంటే ఏం రావాలండి? అక్కడ తృతీయా విభక్తిలో ఉన్నదే కర్తృపదం కదా. ఇప్పుడు మీకు మిగతావన్నీ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం రావట్లా, త్వం అహం వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లం రావాలి? కర్మణిలో నుంచి కర్తలోకి మార్చమని చెప్తున్నారంటే అర్థం ఏంటి? కర్తృపదము కర్మణి వాక్యంలో తృతీయాలోనే ఉంటుందనే కదా అర్థము. ఇక్కడ తృతీయా విభక్తిలో ఉన్న పదం ఏంటి? త్వయా. దానికి ప్రథమా విభక్తి రూపం ఏమిటి? త్వం. అది తెలిసింది మేడం, ఇది క్రియాపదమే తెలియలేదు. అంటే ఉచ్యతే అప్పుడు మధ్యమ వచసి అని చెప్పాలి. ఇప్పుడు ఎప్పుడైతే చూడండి, ఇది ఇచ్చిన కర్మణి వాక్యం కాబట్టి కథాహ ప్రథమ పురుష బహువచనం కాబట్టి కథాహ అంటే ప్రథమ పురుషకు సంబంధించిన పదం అది. కథాహ అనేది రైట్, ప్రథమ పురుషకు సంబంధించిన పదం కాబట్టి ఉచ్యంతే అని ప్రథమ పురుష క్రియాపదం వచ్చింది అక్కడ. ప్రయోగ పరివర్తన చేసినప్పుడు ఎప్పుడైతే త్వయా కాస్త త్వం కింద మారిందో ఇప్పుడు కర్తృపదాన్ని అనుసరించాలి కదా క్రియాపదము. మరి కర్తృపదం మధ్యమ పురుషులో ఉన్నప్పుడు క్రియాపదం కూడా మధ్యమ పురుషులోకి రావాలి కదా. వచసి ఆర్ వదసి రాయాలి అక్కడ. మేడం ఉచ్ఛసి అని ఉండదండి, ఉండదు. ఉచ్ఛసి ఎలా ఉంటుంది? యకారం వచ్చిందంటేనే మీకు అది కర్మణి కదా, యకారం ఉండదు కదా దీంట్లో. యా కాదండి, చా కింద చావత్తు ఉండదా? ఉచ్ఛసి లేదండి. మేడం ఇది వెతకాలి. వచతికి ఉచ్యతే ఆర్ వదతికి ఉచ్యతే రాస్తాం మనం యూజువల్ గా. సో నాకు మెయిన్ అదే డౌట్ వచ్చింది మేడం. అదే అది క్రియాపదం ఏది ఎలా ఏది వచ్చసి రాయాలా వదసి రాయాలా అనేది డౌట్ వచ్చింది. అది ఏది రాసినా పర్వాలా, ఏది రాసినా పర్వాలా, వదసి ఆర్ వచసి ఏది రాసినా పర్వాలా. యాక్చువల్ గా వదసినే మీకు అక్కడికే సెటిల్ అవ్వండి. ఎందుకంటే వచధాతు తోటి కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. వచసి అనే మాట లేదు అసలు, వక్షి అనే మాట వస్తుందని అంటారు కొంతమంది. ఉన్నది కూడా అష్టాధ్యాయులు అలా కనపడుతుంది. సో ఆ వచసి దాన్ని వచధాతు పక్కన పెట్టేసి వదసి అని అనుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ వాక్యాలను ఎప్పుడైనా సరే రాసేటప్పుడు అండి, ఎస్పెషల్లీ ఏది రాసినా సరే మనకి ప్రయోగ పరివర్తన చేసేటప్పుడు కర్మణిలో ఉన్న దాన్ని దేన్నైనా ట్రాన్స్లేట్ చేసుకోండి ముందు మీరు, అప్పుడు ఈజీ అవుతుంది ఏదైనా సరే, రైట్? సో తెలియదండి, సేవక ధనం ఇచ్చతి ఎక్కడ? 23దండి. సేవక ధనం ఇచ్చతి. దానికి క్రియాపదం ఎలా రాయాలి? ఇష్యతే వస్తుందండి. ఇష్యతే, ఇష్ ధాతువు యతే, ఇష్యతే. ఆన్సర్స్ పంపిస్తాను కదా ఇవాళ, చూసుకుందరు కానీ. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, దీంట్లో చెప్తాను. ఆ ఆన్సర్స్ క్రియాపదాలకు తెలియకపోతే ఆన్సర్స్ పంపిస్తా కాబట్టి తెలుస్తుంది. అన్ని మీకు తెలియాలని నేను ఎక్స్పెక్ట్ చేయను కదా, ట్రై చేస్తారనే ఇస్తాను అనమాట. కొన్ని తెలియనివి అష్టాధ్యాయిలో చూస్తే దొరికాయి మేడం. దొరుకుతాయి, చూసుకోవడం రావాలి కదా, చూసుకోవడం రావాలి. కాకపోతే ఇంకా మొదలు పెట్టాలి నెమ్మదిగా నెమ్మదిగా స్టార్ట్ చేసుకుంటూ ఉండాలి, కొద్ది కొద్దిగా ప్రయోగం చేస్తూ ఉండాలి, అష్టాధ్యాయ తోటి అలవాటు అవ్వాలి. అది తెలిసింది మేడం.
ట్రాన్స్లేషన్స్ కొన్ని కొన్ని ఒక్కొక్కసారి ట్రబుల్ అవుతుంది. అది తెలియని వాడు మైండ్లో కొడితే అది ఆ వాక్యానికి సంబంధించి వస్తున్నట్టు అనిపించట్లేదు మీనింగ్. అందుకనే మేడం భాషణకారః విషయం ప్రస్తౌతి దానికి ఏమొస్తుంది మేడం? ప్రస్తుతించాడు అంటే ప్రస్తౌతి ప్రస్తావించాడు. అని కదా. ప్రస్తావించాడు. ప్రస్తౌతి కొడితే రాదు, స్తౌతి కొడితే వస్తుంది అది. అది ఎంత కొట్టినా రాలేదు మేడం. అలా కొట్టి 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 లాస్ట్ లో కింద స్తౌతి కొడితే ఆవిడ వచ్చిందని. అది ప్రస్తూయతే ప్రస్తూయతే అని ఇచ్చారు మేడం, కరెక్టేనా? అంటే స్తౌతి అనే వెర్బ్కి స్తూయతే అని వస్తుందండి కర్మణి. సో ప్రస్తూయతే వస్తుంది దానికి. రైట్. మహావిద్యాలయంలో ఛాత్రాభ్యాస్ దాంట్లో జాయిన్ చేయరా? ఎవరిని? శ్రీలక్ష్మి గారు. ఓకే ఫైన్. నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నా క్లాస్ ఒకసారి కంప్యూటర్ మూసానంటే నాకు గుర్తుండదు. ఒకసారి మెసేజ్ చేయండి నాకు, నేను యాడ్ చేస్తాను. నన్ను కూడా యాడ్ చేయాలి మేడం. ఫలా అని ఇష్యంతే అని ఇచ్చారు కదా. ఎక్కడ? 12ది లాస్ట్ దాంట్లో ఆలో సుధయా ఫలాని ఇష్యంతే. సుధా ఫలాని ఇష్యతి అని రాశారు, కరెక్టేనండి? ఇచ్చతి. ఇందాకేగా ఇచ్చతికి చెప్పాలి, ఇష్యతి అని చెప్పాను నేను. ఇచ్చతి అని రాయాలి. ఓకే ఓకే ఓకే. ఓకే ఓకే. యాక్చువల్ గా నేను ఇచ్చిన ఎక్సర్సైజెస్ కొంచెం టఫ్ గానే ఉంటాయి. అయిపోయిందా? దీంట్లో డౌట్స్ అయిపోయినాయా మేడం? అధీతికి ఏదైనా ఇస్తుంది? ఏంటిదండి? మూడోది శిక్షిక గ్రంథం అధీతే. శిక్షిక గ్రంథం అధీతే. అధీతే అంటే చదువు, పఠతి అని అర్థము. అధీయతే వస్తుంది మేడం. అధీయతే అని వస్తుంది దానికి. అధీయతే. ఆన్సర్స్ తెలియకపోతే ఇవాళ ఆన్సర్స్ పంపిస్తాను కాబట్టి చూసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ డౌట్లు ఉంటే అడగండి. అర్థం కాకపోతే అర్థం అడగండి. రైట్. ఇవి మీ పుస్తకంలో లేనివి కూడా చాలా క్రియాపదాలు నేను ఇవ్వడం జరిగింది. అందుకని అవి ఎన్ని ఉన్నాయి చూసారు కదా. 50, ఇవి ఒక 20, ఇటు తట్టు అటు ఇటు అక్కడ చేస్తే చాలు, అన్ని వచ్చినట్టే ఆల్మోస్ట్. ఒకసారి వాళ్ళ పంపిస్తాను, చూసుకుని అప్పుడు కూడా అర్థాలు అర్థం కాకపోతే అవి రాసుకుని అట్టే పెట్టుకోండి, సెంటెన్సెస్ అడగండి. లేకపోతే మెసేజ్ పంపించేయండి, నేను దానికి గ్రూప్లో పెట్టేస్తాను దానికి అర్థాలతోటి. సరిపోతుంది, అందరికీ బెనిఫిషియల్. రైట్. టైం ఎంత ఉంది ఇంకా? ఇంకేమున్నాయా? ఆలో మేడం, ఆలో 4th అండి. తేన భిక్ష త్యజ్యతే అని ఇచ్చారు కదా. అంటే త్యజ్యతే అంటే అతని చేత అడుక్కోవడం వదిలివేయబడింది. భిక్ష వదిలివేయబడింది, అడుక్కోవడం కాదు. భిక్ష అంటే భిక్ష అంతవరకే. అతని చేత భిక్ష వదిలివేయబడింది. అడిగిన వస్తువు, అది వస్తువో పదార్థమో ఏదైతే గాని వాడు వదిలేశాడు దాన్ని. సో అది చెప్పాలి. అతని చేత భిక్ష వదిలివేయబడింది, అతను భిక్షను వదిలేశాడు, వదిలేస్తున్నాడు. ఇంకా అదంతా ప్రెసెంట్ టెన్స్ లోనే కాబట్టి వదిలివేస్తున్నాడు. రైట్. ఇది అర్థం కావట్లేదండి. అది ఎట్లా నపుంసకలింగంలా తీసుకోవాలా, పుల్లింగంలాగా తీసుకోవాలా? అదే కొన్ని డౌట్ వస్తున్నాయి. అనుకోవాల్సిందే, ఏం చేయలేము దానికి తూర్పు తిరిగి దండం చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ లింగ నిర్ధారణ అనేది చాలా కష్టం. ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడు ఆన్సర్స్ పంపిస్తా కాబట్టి అక్కడ ఉన్న చాలా పదాలకి, కర్మ పదాలన్నిటికీ ప్రథమా విభక్తి రూపం తెలుస్తుంది కదా. దాన్ని బట్టి తెలిసిపోతుంది అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని. గుర్తు పెట్టుకుంటూ వెళ్ళడమే. ఎన్ని ఇక్కడ స్టోర్ చేసుకోగలిగితే స్టోర్ చేయడం తప్ప వేరే దారి లేదు దానికి. మన దగ్గర అట్లాగే డౌట్ వచ్చిందండి. కానీ మీరు కింద ఇచ్చిన దాంట్లో ఫలరసం అని ఇచ్చారు, ఫల రసహ అని. అప్పుడు ఆమ్ర రసహ అని మార్చుకున్నాం. ఇంకా అది నపుంసకలింగం అనుకున్నాం. లేదు, రసహ పుంలింగం. ఫస్ట్ 5, 10 కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నాయి మేడం, తర్వాత వచ్చేసినాయి అని. వస్తాయి ఏమండి. అవి ఎప్పుడు ప్రిపేర్ చేసి ఉంటాను బహుశా నేను సుమారుగా ఇప్పుడు 2025 అక్టోబర్ 2019 మీరు పరిచయం అంటే 2020 టైంలో ఎక్కడెక్కడో చూసి రాసిన ప్రిపేర్ చేసిన ఎక్సర్సైజెస్ అవి. ఏమంటారు, ఏదో దొరికిందే ఛాన్స్ కదా అని రాసేస్తే నా స్టూడెంట్స్ గొడవ పెట్టేసేవారు. మేడం ఇవేంటి వాక్యాలు అనుకుంటూ. అప్పటికి ఇంకా అష్టాధ్యాయి రాలేదు, అష్టాధ్యాయి చూసుకోవడం కూడా లేదు. పుస్తకాలు ఉంటే పుస్తకాలు ఎత్తుక్కోవడమే కూర్చోబెట్టి, ధాతు రూపనందిని ఇలాంటి పుస్తకాలన్నీ వెతుక్కోవడం తప్ప అష్టాధ్యాయి ఇంత డెవలప్ అవ్వలేదు. అప్పుడే స్టార్ట్ అయిందో సంథింగ్ ఏదో అప్పుడు నాకు గుర్తులేదు.
బాగా గొడవ పరీక్ష ఈజీగా ఉంది మీ పేపర్ కంటే మీ ఎక్సర్సైజ్ కంటే అని గొడవ పెట్టేసేవారు. బట్ దట్ హెల్ప్ దెమ్. అది చాలా అంటే మనకి తర్వాత కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి చాలా పదాలు తెలుసు. ఏదో ప్రస్తూయతే అనే మాట తెలియకపోవచ్చు కానీ చాలా పదాలు తెలుస్తాయి దాంట్లో. ఇచ్చతి తెలుసు, బట్ ఇష్యతే తెలియకపోవచ్చు. సో అధీతే అనే పదం, అధ్యయనం అధీతే అనే మాట మీరు విన్నారు. అధ్యయనం కరోతి అని నౌన్ ప్లస్ కరోతి ఫామ్. బట్ సో దానికి అధీయతే అనేది తెలుసుకుంటే మంచిదే, మనకే మంచిది కదా, రైట్? ఛాత్ర సమూహాకి వేరే గ్రూప్ ఉందా మేడం? ఇదేనా, ఈ గ్రూపేనా? ఇప్పుడు ఇది కాకుండా ఛాత్రాభ్యాస అని వాళ్ళు ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు మీకు ఏదైతే లింక్స్ వస్తుంటాయో క్లాస్ లింక్స్ అవన్నీను, ఆ గ్రూప్ లో మీరు ఎవరు మెసేజెస్ పోస్ట్ చేయలేరు. మహా అయితే ఓ నమస్కారం ఈ ముద్రలు పంపించగలరు, లేకపోతే థమ్స్ అప్లు పంపించగలరు తప్ప మెసేజ్ పెట్టలేరు. అడ్మిన్స్ ఓన్లీ మెసేజెస్. సో వీళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ గ్రూప్ వేరేది ఉంది, ఛాత్రాభ్యాస అని ఉంది. దాంట్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అది యాడ్ చేయాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను ఆ పేర్లను అక్కడ యాడ్ చేస్తాను. కాకపోతే పరిచయ అని చెప్పండి. కోవిద వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏ గ్రూప్ లో పడేస్తానో తీసుకెళ్ళి తెలియదు నాకు. పరిచయ అని ఒకసారి చెప్పి మాకు యాడ్ చేయండి అంటే స్టూడెంట్స్ గ్రూప్ లో యాడ్ చేయండి అని ఒక మెసేజ్ పెడితే నేను పంపిస్తాను. పేర్లు గుర్తుంటాయి నాకు అందుకు. రైట్? ఇప్పుడున్న గ్రూప్ లో నుంచి డిలీట్ అయిపోవాలా మరి? అవ్వకూడదండి బాబు. ఇది లింకులు దాంట్లో రావు, లింకులు దీంట్లోనే వస్తాయి. వాళ్ళ స్టూడెంట్స్ డిస్కషన్ గ్రూప్ అది. నేనేం పార్టిసిపేట్ చేయను అన్లెస్ వాళ్ళ డిస్కషన్ లో ఎక్కడైనా తప్పదిగా వీళ్ళకి కుదరట్లేదు అనుకుంటే తప్ప. నేను దాంట్లో అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు లింక్స్ ఏం గ్రూప్ లో వచ్చాయో నా వైపు నుంచి వచ్చే సమాచారం అంతా దాంట్లోనే ఉంటుంది. అందరికీ తెలియవలసిన సమాచారం అంతా దాంట్లోనే ఉంటుంది. అది వాళ్ళ డిస్కషన్ స్టడీ గ్రూప్ లాంటిది అది. ఓకే, రైట్. సో అదండి విషయం. సరే, ఇప్పుడు కొత్త లెసన్ ఇంత లాస్ట్ మూమెంట్ లో మనం బిగిన్ చేసుకోవద్దు. 7, 8, 9, 10 ఇంకా 4 పాఠాలు ఉన్నాయి, మీకు అయిపోతుంది సిలబస్. ఇంకేమైనా డౌట్లు భవానీ గారు చెప్పండి. ఏకతామంత్రం పాడతాం. సారీ, అదే చెయ్యెత్తితే డౌట్ ఏమన్నానేమో అని అడుగుతున్నా. ఇంకేం లేవు కదండి, డౌట్స్ ఏం లేవు కదా? ఓకే, పాడండి మేడం. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు, ధన్యవాదాः. మళ్ళీ మంగళవారం క్లాస్ లో కలుసుకుందాం. నమస్కారం. పంపించాను 5th లెసన్ ఆన్సర్స్, 6th లెసన్ ఎక్సర్సైజ్ 2 పంపించాను, చూసుకోండి గ్రూప్ లో. ఓకే, ఫైన్. నమస్తే. ధన్యవాదాలు.